Okay, hi guys. As discussed in evening, so we have completed understanding both flex and grid. సో ఇప్పుడు ఏం చెప్తా అంటే గ్రిడ్ యూస్ చేసి ఒక లేఅవుట్ బిల్డ్ చేసి నెక్స్ట్ రెస్పాన్సివ్ డిజైన్ కాన్సెప్ట్స్ కి షిఫ్ట్ అయిపోదాం. సో దట్ ఇస్ ద మెయిన్ గోల్ ఫర్ దిస్ సెషన్ యాక్చువల్లీ. సో ఇప్పుడు మీరు ఏదైతే నా స్క్రీన్ మీద చూస్తున్నారో ఇప్పుడు నా స్క్రీన్ మీద అయితే మీరు చూస్తున్నారో అది ఆ లేఅవుట్ మనం బిల్డ్ చేస్తాము కంప్లీట్లీ యూజింగ్ గ్రిడ్. ఓకే, చూడండి ఇలా ఇక్కడ రెస్పాన్సివ్నెస్ అనేది ఆటోమేటిక్ గా గ్రిడ్ యూస్ చేస్తే అచీవ్ అవుతుంది. సో కార్డ్స్ అనేది ఆటోమేటిక్ గా మన లేఅవుట్ ని బేస్ చేసుకొని ఆ కార్డ్ అరేంజ్మెంట్ జరుగుతుంది. అండ్ ఆల్సో సైడ్ బార్, డాష్ బోర్డ్, హెడర్, ఫూటర్, ఈ కార్డ్స్ అన్ని కూడా చూడండి. కార్డ్స్ ఇప్పుడు 2 కాలమ్స్ తీసుకున్నాయి. నెక్స్ట్ ఇంకొంచెం కిందకి వెళ్తే 1 కాలమ్ తీసుకెళ్తాం, 1 కాలమ్ అండ్ కార్డ్స్ అకార్డింగ్లీ విత్ ఎంత ఉందో దాన్ని బేస్ చేసుకుని అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ టు అచీవ్ రెస్పాన్సివ్ డిజైన్స్ అంటే యూజింగ్ ద ఫ్లెక్స్ లేఅవుట్స్ అండ్ గ్రిడ్ లేఅవుట్స్ ఫ్లెక్స్ లేఅవుట్స్ యూస్ చేసామంటే ఆటోమేటిక్ గా మన విత్ ని బేస్ చేసుకునేసి కంటెంట్ అనేది ఆటో అడ్జస్ట్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద గుడ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఫ్లెక్స్ లేఅవుట్స్ అండ్ గ్రిడ్ లేఅవుట్స్. ఓకే, ఈ పర్టికులర్ లేఅవుట్ ని మనం బిల్డ్ చేస్తాం. ఓకే, ఫస్ట్ దానికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ నేను మీకు ఒక గ్లాన్స్ ప్రొవైడ్ చేస్తాను. సో ఫస్ట్ ఐ ట్రై టు క్రియేట్ వన్ ఫోల్డర్. ఓకే, వన్ ఫోల్డర్. లెట్స్ అజ్యూమ్ దిస్ ఇస్ గ్రిడ్. గ్రిడ్. దీని తర్వాత ఫస్ట్ ఫస్ట్ యాజ్ యూజువల్ వాట్ విల్ బి డూయింగ్ అంటే ఫస్ట్ సో మాడ్యులారిటీ అన్న మాడ్యూల్ వైజ్ అన్న బిల్డ్ చేద్దాము, లేదంటే ఒకటే ఫైల్లో ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇట్స్ అప్ టు యూ టు స్ప్లిట్ ఇన్ టు మాడ్యూల్స్. అంటే హెచ్టిఎంఎల్ సపరేట్ గా, సిఎస్ఎస్ సపరేట్ గా పెట్టుకోవడం మీ ఇష్టం. కానీ రెండు ఒకే ఫైల్ హెచ్టిఎంఎల్ ఫైల్ అని చెప్తాను. సో స్టైల్ ట్యాగ్ లో ఉండే సిఎస్ఎస్ కోడ్ మాత్రం మీరు కంప్లీట్ గా స్టైల్ డాట్ సిఎస్ఎస్ కానీ ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్ కానీ యూస్ చేసి పక్కకి మూవ్ చేసుకోవచ్చు. ఫర్ నౌ ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ గ్రిడ్ డాట్ హెచ్టిఎంఎల్ ఆర్ ఎల్స్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఓకే, ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అండ్ ఆల్సో ఇంకొక ఫైల్ క్రియేట్ చేస్తాను, index.css అలాగే styles.css. ఓకే, styles.css. ఓకే, 2 ఫైల్స్. ఓకే, దట్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ నేను నా లేఅవుట్ ని హెచ్టిఎంఎల్ యూస్ చేసి బిల్డ్ చేస్తాను. సో నా లేఅవుట్ లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ హెడర్ ఉంటుంది, సైడ్ బార్ ఉంటుంది, మెయిన్ కంటెంట్ ఏరియా ఉంటుంది అండ్ ఫూటర్ ఉంటుంది. సో నా టార్గెట్ ఏంటంటే హెడర్, సైడ్ బార్, మెయిన్ కంటెంట్, ఫూటర్ ని బిల్డ్ చేయడం. సో ఫస్ట్ దానికోసం నేను ఏం చేస్తానంటే ఫస్ట్ నేను index.html ఫైల్ నా హెచ్టిఎంఎల్ ఫైల్ ని ప్రిపేర్ చేసుకుంటాను. ఓకే, యాజ్ యూజువల్ బాయిలర్ ప్లేట్ రావాలంటే ఫస్ట్ ఇచ్చామంటే దీన్ని ఎమ్మెట్ అంటాం. దీన్ని ఇచ్చామంటే ఆటోమేటిక్ గా మనకి బాయిలర్ ప్లేట్ హెచ్టిఎంఎల్ బాయిలర్ ప్లేట్ వచ్చేస్తుంది. సో యాజ్ ఐ సెడ్ దట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక లేఅవుట్ ని ప్రిపేర్ చేసుకున్నాం. సో నా లేఅవుట్ లో ఫస్ట్ నేను ఒక డివ్ ప్రిపేర్ చేస్తాను. ఈ డివ్ దీనికి ఏమి ఇచ్చుకుంటానంటే క్లాస్ నేమ్. ఐ విల్ ట్రై టు గివ్ క్లాస్ నేమ్ వచ్చేసి మేబీ డాష్ బోర్డ్ అని ఇస్తాను. ఓకే, డాష్ బోర్డ్ అంటే లైక్ ద డాష్ బోర్డ్ కంటైనర్. ఓకే, దట్ వుడ్ బి ఫైన్, డాష్ బోర్డ్ కంటైనర్. సో నౌ ఈ కంటైనర్ ని నేను ఎలా యూస్ చేసుకుంటానంటే గ్రిడ్ కంటైనర్ లాగా టర్న్ చేసి యూస్ చేసుకుంటా. దాని తర్వాత నాకు నెక్స్ట్ డాష్ బోర్డ్ తర్వాత ఐ లైక్ టు హ్యావ్ హెడర్ ఫైల్ కావాలి. సో దీనికి నేను సపరేట్ క్లాస్ ఇచ్చుకుంటాను, క్లాస్ హెడర్. దట్స్ ఆల్. ఓకే, డాష్ బోర్డ్ హెడర్. నెక్స్ట్ హెడర్ తర్వాత ఐ విల్ బి హ్యావింగ్ సైడ్ బార్ ఉండాలి కాబట్టి సైడ్ బార్ కి నేను కంప్లీట్లీ ఇక్కడ మీకు సిమాంటిక్ ఎలిమెంట్స్ యూస్ చేస్తాను. సో ఇట్స్ అప్ టు యూ టు యూస్ డివ్ ఎలిమెంట్ యూస్ చేసుకోవచ్చు, మీకు ఇష్టం వచ్చిన ఎలిమెంట్ యూస్ చేసుకోవచ్చు. కానీ మీకు అన్ని ఎలిమెంట్స్ టచ్ అవ్వాలి కాబట్టి ఒకసారి రివిజన్ కోసం నేను సిమాంటిక్ ఎలిమెంట్స్ మాత్రమే యూస్ చేస్తున్నాను. ఓకే, అసైడ్ ఏం చేస్తాము, అసైడ్ యూస్ చేసి మనం సైడ్ బార్ ని ప్రిపేర్ చేసుకుంటాం. ఓకే, విల్ ప్రిపేర్ సైడ్ బార్. ఓకే, అసైడ్ తర్వాత అసైడ్ యూస్ చేసి క్లాస్ సైడ్ బార్ ఇచ్చేస్తాము. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే మెయిన్ కంటెంట్ కోసం మెయిన్ ఎలిమెంట్ యూస్ చేస్తాం, మెయిన్ ఎలిమెంట్. ఓకే, దాని తర్వాత యాజ్ యూజువల్ దెన్ ఫూటర్ యూస్ చేసుకొని ఫూటర్ ని ప్రిపేర్ చేసుకుంటాం. దట్స్ ఆల్. ఇప్పుడు మీ లేఅవుట్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఒకసారి ప్రివ్యూ కొట్టి చూద్దాం. ఇప్పుడు చూడండి, హెడర్, సైడ్ బార్, మెయిన్, ఫూటర్ డన్. దీని తర్వాత నెక్స్ట్ థింగ్ మనం హెడర్ లో ఏం రాయాలి, సైడ్ బార్ లో ఏం రాయాలి, మెయిన్ లో ఏం రాయాలి అనేది మనం ప్రిపేర్ చేస్తాం. సో నేను ఏం చేస్తానంటే సైడ్ బార్ లో నేను నావిగేషన్ పెట్టుకోవాలనుకుంటున్నాను. సో దానికోసం ఏం చేస్తానంటే ఈ సైడ్ బార్ ని నేను ఎక్స్పాండ్ చేసి నెక్స్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్
ఒక డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి లెట్స్ స్టార్ట్ విత్ నావిగేషన్. సో నావిగేషన్ ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో నావ్ అనే ఎలిమెంట్ యూస్ చేస్తాను. నావ్ అనే ఎలిమెంట్ యూస్ చేసేసి నెక్స్ట్ నేను దీని లోపల వాట్ ఐ ట్రై టు క్రియేట్ అంటే ఒక లిస్ట్ ఐటమ్ యూస్ చేసుకొని ఒక నావిగేషన్ ని ప్రిపేర్ చేసుకుంటా. సో జస్ట్ లైక్ దిస్ హోమ్ ప్రొఫైల్ సెట్టింగ్స్ లాగౌట్ ఉంది కదా, ఇక్కడ నాకేంటంటే డాష్ బోర్డ్, ఐ విల్ బి హ్యావింగ్ డాష్ బోర్డ్. ఇది ఒక డాష్ బోర్డ్ బిల్డ్ చేస్తాం కాబట్టి జస్ట్ ఇది మన ఇష్టం, మనం ఏమైనా పెట్టుకోవచ్చు. డాష్ బోర్డ్, రిపోర్ట్స్, దెన్ దాని తర్వాత సెట్టింగ్స్, దాని తర్వాత యూజర్స్. ఓకే, దిస్ రిప్రజెంట్స్ నా ఆర్ డాష్ బోర్డ్, మన డాష్ బోర్డ్ రిప్రజెంట్ చేస్తుంది. సో చూడండి, హెడర్ లో హెడర్ కి సంబంధించింది, అసైడ్ లో సైడ్ బార్, అసైడ్ అంటే సైడ్ బార్ ని క్రియేట్ చేశాను, అందులోపల నావిగేషన్ ని ప్లేస్ చేశాను. నావిగేషన్ లో లిస్ట్ ఐటమ్స్ ని, అంటే నావిగేషన్ లో మీకు లిస్ట్ ఐటమ్స్ ఉండాలి కాబట్టి వాటిని కూడా మనం అన్ఆర్డర్ లిస్ట్ కానీ లేదా ఆర్డర్ లిస్ట్ ఏదో ఒకటి యూస్ చేసుకునేసి ఓఎల్ ట్యాగ్ యూస్ చేసి ప్రిపేర్ చేశాను. దాని తర్వాత ఏం చేశాను, నెక్స్ట్ నేను మెయిన్ క్లాస్కి వస్తాను. మెయిన్ కంటెంట్ ఏరియాలో నాకు యాక్చువల్ గా కార్డ్స్ డిస్ప్లే అవ్వాలి. సో కార్డ్స్ డిస్ప్లే అవ్వాలంటే ఇక్కడ నేను ఏం చేశానంటే ఫస్ట్ ఒక H1 క్రియేట్ చేసుకుంటాను. ఎనీథింగ్, ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రాంప్ట్ చూపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. మీరు ఏమన్నా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ వెల్కమ్ టు డాష్ బోర్డ్ అని ఒక గ్రీటింగ్. దాని తర్వాత యూ విల్ హ్యావ్ ఒక డివ్ ప్రిపేర్ చేస్తాను. ఈ డివ్ లో క్లాసెస్ ని ప్లేస్, ఐ మీన్ కార్డ్స్ ని ప్లేస్ చేస్తాను. ఇది మెయిన్ కంటెంట్ ఏరియా. ఈ మెయిన్ కంటెంట్ ఏరియాలోనే నా కార్డ్స్, నేను ప్రిపేర్ చేసే కార్డ్స్ ని ఇక్కడ ప్లేస్ చేసుకుంటా. సో దానికోసం ఏం చేస్తానంటే ఐ ట్రై టు క్రియేట్ కంటెంట్ విత్ కార్డ్ 1. ఓకే, కార్డ్ 1 కంటెంట్, కార్డ్ 1. ఓకే, అండ్ దీనికి మనకి నెక్స్ట్ కార్డ్ 2, కార్డ్ 3, కార్డ్ 4. అండ్ దీనికి మనము క్లాస్, ఇది కూడా ఒక కంటైనర్ లా వర్క్ అవుతుంది కాబట్టి దీనికి నేను ఏం చేస్తానంటే క్లాస్ కార్డ్స్ అని ఇస్తాను. అంటే కార్డ్స్ చూపించేది. నెక్స్ట్ ఓకే, ఇది ఆటోమేటిక్ గా మనకి సజెషన్ చూపిస్తుంది. నెక్స్ట్ క్లాస్ కార్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్ కి క్లాస్ కార్డ్ ఇచ్చుకున్నాను. సో ఇప్పుడు చూడండి, మెయిన్ కంటెంట్ లో H1 పెట్టాను. H1 పెట్టిన తర్వాత మళ్ళా కార్డ్స్ ని హోల్డ్ చేయడానికి ఈ కార్డ్స్ ఒక కంటైనర్, ఒక డ్యూ ని క్రియేట్ చేశాను. ఈ డ్యూ కి నేను క్లాస్ వచ్చేది కార్డ్స్ ఇచ్చాను. అండ్ ఇండివిజువల్ కార్డ్ కి ఈచ్ అండ్ ఎవ్రీ కార్డ్ కి కార్డ్ అని ఇచ్చాను. కార్డ్ అనే క్లాస్ అసైన్ చేసినాను. నెక్స్ట్ ఫూటర్ లో యాజ్ యూజువల్ ఫూటర్ ఉంటుంది. అండ్ ఈ ఫూటర్ ఇన్ఫర్మేషన్ లో మీకు గుర్తుందో లేదో, నేను ఇంత ముందు మీకు HTML లో ఒక స్పెషల్ ఎలిమెంట్స్ చెప్పాను. ఇట్స్ సార్ట్ ఆఫ్ లైక్ కాపీరైట్ సింబల్ రావాలన్నా, లేకపోతే HTML ఎంటిటీస్ అన్నాం కదా, అవి మీరు కావాలంటే యూస్ చేసుకోవచ్చు. యూ కెన్ గెట్ దట్ బై సర్చింగ్ ఓవర్ ద ఇంటర్నెట్ లో సర్చ్ చేసుకోవచ్చు. ఓకే, నౌ ఇప్పుడు మనకి ఒక డిఫాల్ట్ లేఅవుట్ బిల్డ్ అయిపోయింది. సో దిస్ ఇస్ ద డిఫాల్ట్ లేఅవుట్. ఓకే, తర్వాత ఇప్పుడు మనం స్టైలింగ్ పార్ట్కి వెళ్దాం. ఓకే, నౌ ఐ ట్రై టు గివ్ సమ్ స్టైలింగ్ పార్ట్. స్టైల్ చేస్తాను. ఫస్ట్ స్టైలింగ్ లోపల నేను ఏం చెప్పానంటే, ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, స్మాల్ వెబ్సైట్స్, బిగ్ వెబ్సైట్స్, లార్జ్ వెబ్సైట్స్ అంతా బై డిఫాల్ట్ గా కాంటెంట్ బాక్స్ ఉంటుంది. కాంటెంట్ బాక్స్ ని అడాప్ట్ చేసుకుంటుంది కాబట్టి ఫస్ట్ కాంటెంట్ బాక్స్ అడాప్ట్ చేసుకుంటుంది. అండ్ ఆల్సో దేర్ విల్ బి సమ్ డిఫాల్ట్ మార్జిన్, డిఫాల్ట్ పాడింగ్ అనేది అప్లై అవుతుంటుంది ప్రతి ఒక్కదానికి. అంటే సమ్ డిస్టెన్స్, కొంచెం స్క్రీన్ నుంచి సమ్ డిస్టెన్స్ లో ఎలిమెంట్స్ అన్ని కూడా రెండర్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు దానికోసం మీరు ఏం చేస్తామంటే ఫస్ట్ థింగ్ ఏం చేస్తామంటే, ఫస్ట్ మనం సింపుల్ గా యూనివర్సల్ సెలెక్టర్ యూస్ చేసుకొని, యూనివర్సల్ సెలెక్టర్ లోపల వీ వాంట్ టు మెన్షన్ బాక్స్ సైజింగ్ as బార్డర్ బాక్స్, మార్జిన్ 0, ప్యాడింగ్ 0. ఇవి ఇవ్వగానే చూడండి, మీకు ఇంతకుముందు సమ్ గ్యాప్ ఉండేది, ఇప్పుడు ఆ గ్యాప్ కూడా పోయింది. సో మార్జిన్ 0 చేసాం, ప్యాడింగ్ 0 చేసాం. దీని తర్వాత ఫస్ట్ వీ షల్ గో టు బాడీ. సో యాజ్ యూజువల్ బాడీ లోపల మనకి ఏమైనా ఫాంట్ ఫ్యామిలీ కావాలంటే ఫాంట్ ఫ్యామిలీ సెట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ యాజ్ యూజువల్ మీ ఇష్టం, మీరు ఏమైనా సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఇప్పుడు కరెక్ట్ గా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు బాడీ అయిపోయింది, యూనివర్సల్ సెలెక్టర్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా ఒక గ్రిడ్. చూడండి, ఇదంతా కూడా ఒక డాష్ బోర్డ్ కంటైనర్. ఈ డాష్ బోర్డ్ కంటైనర్ ని దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు గ్రిడ్ కంటైనర్ చేంజ్ చేయాలి. సో దానికోసం ఏం చేస్తానంటే ఫస్ట్ నేను డాష్ బోర్డ్ కంటైనర్, ఓకే, డాష్ బోర్డ్, ఓకే, లెట్ us remove this one for now. డాష్ బోర్డ్ కంటైనర్ యాక్సెస్ చేశాను. యాక్సెస్ చేసి డిస్ప్లే గ్రిడ్ ని ఇవ్వడం వల్ల ఇప్పుడు ఈ కంటైనర్ అనేది మీకు గ్రిడ్ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా అడాప్ట్ చేసుకుంటుంది. దాని తర్వాత ఇప్పుడు నా నెక్స్ట్ థింగ్ ఏంటంటే, నాకు నా కంటెంట్ ఎన్ని కాలమ్స్ గా విడదీయాలి, ఎన్ని రోస్ గా విడదీయాలి. సో దానికోసం నేను ఆల్రెడీ మనకి డిస్కస్ చేస్తున్నాను. మన దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది, గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్.
గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ ఇచ్చేసేసి ఇప్పుడు మీకు చూడండి, ఇప్పుడు నేను చూస్తే ఇప్పుడు మనకి ఇది ఈ లేఅవుట్ చూసామంటే ఇక్కడ సైడ్ బార్ వచ్చేసి ఇంకా మిగతాదంతా సైడ్ బార్, డాష్ బోర్డు, మెయిన్ మెయిన్ కంటెంట్, కింద ఫూటర్. అంటే ఇప్పుడు నేను నా ఓవరాల్ ఓవరాల్ లేఅవుట్ 2 కాలమ్స్ గా బిల్డ్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసి లెటస్ థింక్ యాస్ 200 పిక్సెల్, మేబీ 250 పిక్సెల్, 250 పిక్సెల్, దెన్ 1 FR, దెన్ 1 FR. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఏమైందంటే ఇప్పుడు ఉన్న లేఅవుట్ ని 2 కాలమ్స్ గా డిఫైన్ చేస్తుంది. ఒక కాలం వచ్చేసి 250 పిక్సెల్స్, ఇంకో కాలం వచ్చేసి 1 FR. అంటే ఇది ఉన్న స్పేస్ ని 250 పిక్సెల్స్ ఒక కాలం వదిలేసేసి మిగతా స్పేస్ అంతా కూడా ఇంకో కాలం ఇచ్చేస్తుంది. దాని తర్వాత గ్రిడ్ టెంప్లెట్ రోస్. ఈ గ్రిడ్ టెంప్లెట్ రోస్ ఏం చేస్తుంది, ఇప్పుడు మనకి మీరు బాగా అబ్జర్వ్ చేశారంటే పైన డాష్ బోర్డ్ హెడర్ ఉండాలి, నెక్స్ట్ మెయిన్ కంటెంట్ ఉండాలి, తర్వాత ఫూటర్ ఉంది. అంటే 3 రోస్ ఉన్నాయి. 3 రోస్ సైడ్ బార్ వదిలేసిన ప్రస్తుతానికి హెడర్ ఉంది, నెక్స్ట్ మెయిన్ కంటెంట్ ఉంది, నెక్స్ట్ ఫూటర్ ఉంది. అంటే 3 రోస్ ఉన్నాయి. సో ఇప్పుడు 3 రోస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా మీరు ఈచ్ అండ్ ఎవ్రీ రోని మనం కంట్రోల్ చేయొచ్చు, హైట్ ని కంట్రోల్ చేయొచ్చు. ప్రస్తుతానికి నేను ఏం చేస్తానంటే 60 పిక్సెల్ ఒకటి, నెక్స్ట్ 1 ఫ్రాక్షన్, తర్వాత 50 పిక్సెల్ లేకపోతే 40 పిక్సెల్. ఓకే, దట్స్ ఆల్. ఇప్పుడు మనకి ఇది ఏమైందంటే ఇప్పుడు మనకి గ్రిడ్ టెంప్లెట్ రోస్ ఇది ఎలా వర్క్ అవుతుందంటే 60 పిక్సెల్స్ ఒక్కొక్క రో. అంటే ఇది హెడర్, ఫస్ట్ రో వచ్చేసి 60 పిక్సెల్ హైట్ తీసుకుంటుంది, లాస్ట్ రో వచ్చి 40 పిక్సెల్ హైట్ తీసుకుంటుంది. మిగతా స్పేస్ అంతా ఎవరు తీసుకుంటారంటే మధ్యలో 1 FR, 1 ఫ్రాక్షన్, మిగతా అంతా కూడా మెయిన్ కంటెంట్ ఆక్యుపై చేస్తుంది. సో ఇది ఎలా వర్క్ అయితే చెప్తాను. సో దాని తర్వాత నేను ఏం చేశానంటే గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్, గ్రిడ్ టెంప్లెట్ రోస్ ని ఇచ్చాను. ఇప్పుడు తర్వాత ఇప్పుడు నా లేఅవుట్ బిల్డ్ చేయాలంటే నేను కరెక్ట్ గా నేను చెప్పాలంటే మీకు గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్ అనే ప్రాపర్టీ యూస్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఫస్ట్ మనము ఇంతకుముందు డిస్కస్ చేసాం కదా, ఎలా డిస్కస్ చేసాము, గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్ ని యూస్ చేయాలంటే ఫస్ట్ మనము ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సైడ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి. ఇన్సైడ్ చైల్డ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయో ఈచ్ ఇప్పుడు హెడర్ ఉంది, సైడ్ బార్ ఉంది, మెయిన్ ఉంది, ఫూటర్ ఉంది. అంటే మెయిన్ గా 4 చిల్డ్రన్. ఈ 4 చిల్డ్రన్ కి ఒక్కొక్క నేమ్ ఇచ్చుకోవాలి. సో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఐ ట్రై టు గివ్ హెడర్ ని యాక్సెస్ చేస్తాను. సో హెడర్ క్లాస్ ఉంది, హెడర్ క్లాస్. దీనికి ఏం చేస్తానంటే ఫస్ట్ నేను గ్రిడ్ ఏరియా ఓకే, గ్రిడ్ ఏరియా హెడర్ ఇస్తాను. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ హెడర్ తర్వాత మనకి ఏముంది, సైడ్ బార్ ఉంది. సేమ్ దీన్ని కాపీ చేస్తాను. నెక్స్ట్ సైడ్ బార్. సో ఐఎమ్ జస్ట్ నేమింగ్ దట్ ఆ పర్టికులర్ డ్యూస్ ని నేమింగ్ చేస్తాను అంతే. నేమింగ్ చేసి పెట్టుకోవడం వల్ల గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్ లో నేను దాన్ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సైడ్ బార్ తర్వాత వాట్ ఐ వాంట్ డూ అంటే హెడర్, సైడ్ బార్, నెక్స్ట్ మెయిన్ కంటెంట్. అంతేనా, మెయిన్ కంటెంట్. ఈ మెయిన్ కంటెంట్ యొక్క గ్రిడ్ ఏరియా పేరు వచ్చేసి మెయిన్. ఓకే, మెయిన్. దాని తర్వాత ఏం చేశానంటే నెక్స్ట్ లాస్ట్ మనకి ఏముంది, ఫూటర్ ఉంది. ఫూటర్ యాజ్ యూజువల్ గ్రిడ్ ఏరియా ఫూటర్. నౌ యు ఆర్ డన్ విత్ క్రియేటింగ్ ఏరియాస్. ఇప్పుడు ఈ గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్ లో మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ ఇమీడియట్ చేయాల్సింది, మీరు వీ నీడ్ టు కంట్రోల్ రోస్ అండ్ కాలమ్స్ ఆల్రెడీ డిఫైన్ చేసి పెట్టుకున్నాం. టూ కాలమ్స్ ఉండాలి. చూడండి ఇక్కడ 2 కాలమ్స్ ఉండాలి అండ్ 3 రోస్. అంటే 3 రోస్ ఉన్నాయి. ఈ ఒక రో వచ్చి 60 పిక్సెల్స్, ఇంకో వచ్చి 1 ఫ్రాక్షన్, ఇంకో వచ్చి 40 పిక్సెల్. ఇప్పుడు మీరు చూస్తే నాకు 2 కాలమ్స్ అండ్ 3 రోస్ కదా. ఇప్పుడు నాకు ఇది నేను యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు ఏమవుతుందంటే ఫస్ట్ గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్ లో 2 కాలమ్స్ ఫస్ట్ రో అంతా ఎవరు తీసుకుంటారు, హెడర్ తీసుకుంటుంది. నెక్స్ట్ రో అంతా ఎవరు తీసుకుంటారు, సైడ్ బార్, తర్వాత మెయిన్ షేర్ చేసుకుంటుంది సెకండ్ రోని. తర్వాత ఫూటర్ ఇది కంప్లీట్ గా లాస్ట్ రో వచ్చేసి ఫూటర్ తీసుకుంటుంది. ఇప్పుడు నీకు ఇక్కడ ఏమైందంటే హెడర్ వచ్చేసి హెడర్ రో హైట్ వచ్చేసి 60 పిక్సెల్ ఉంటుంది. తర్వాత 1 ఫ్రాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ 40 పిక్సెల్, ఫూటర్ 40 పిక్సెల్ ఉంటుంది. అంటే 60 పిక్సెల్ 40 పిక్సెల్ వదిలేసిన తర్వాత మిగతా ఎంత స్పేస్ ఉందో ఆ స్పేస్ అంతా కూడా దట్ విల్ బి టేకెన్ బై మెయిన్ కంటెంట్ అండ్ సైడ్ బార్ షేర్ చేసుకుంటుంది. ఓకే, ఇక్కడికి అయిపోయింది. దీని తర్వాత నేను హైట్ ఫిక్స్ చేయాలి. ఈ కంటైనర్ యొక్క హైట్ ఫిక్స్ చేయాలంటే సంథింగ్ హైట్ ఈక్వల్ టు 100 VH. అంటే
100 వ్యూ పోర్ట్ హైట్ అంటే 100 వ్యూ పోర్ట్ హైట్ అంటే వ్యూ పోర్ట్ హైట్ ఎంత ఉందో 100% తీసుకోమని చెప్తున్నాను. అందుకని ఇప్పుడు మీరు ఈ లేఅవుట్ చూస్తే మీకు కొంచెం చూడండి, ఇక్కడేమో ఇది సైడ్ బార్ లో ఉండే కంటెంట్ కానీ పైకి షిఫ్ట్ అయింది, ఎందుకో చూస్తాం ఒకసారి. ఇది మెయిన్ కంటెంట్, దట్స్ ఓకే. ఇది కింద ఫూటర్, దట్స్ ఓకే, దిస్ ఇస్ ఆల్సో ఫైన్. నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ వన్, దీని తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు హెడర్ ని స్టైల్ చేయడం స్టార్ట్ చేస్తాం. హెడర్ కి ఆల్రెడీ గ్రిడ్ ఏరియా హెడర్ ఇచ్చేస్తాం కాబట్టి నా బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేస్తాం. ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ లైక్ ఎక్వా మెరైన్ తీసుకుందాం, ఎక్వా మెరైన్. దాని తర్వాత కలర్ వచ్చేసి కలర్ ని వైట్ తీసుకుందాం, వైట్ వైట్. దీని లోపల యూ కెన్ యూస్ అగైన్, మీరు కావాలంటే డిస్ప్లే ఫ్లెక్స్ తీసుకొని డిస్ప్లే ఫ్లెక్స్ యూస్ చేసుకునేసి అలానే ఐటమ్ సెంటర్ పెట్టుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు ఏమైనా ప్యాడింగ్ అలాంటివి ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యూ కెన్ ఫ్రీలీ యాడ్ దోస్ థింగ్స్, ఎందుకంటే దట్స్ ఆల్ యువర్ విష్, మీ విష్ అదంతా. ఓకే, దీని తర్వాత ప్యాడింగ్ 200 పిక్సెల్. దాని తర్వాత ఫాంట్ సైజ్ మేబీ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ యూజర్ డిఫైన్డ్. కానీ మీరు మాక్సిమం చూడాల్సింది ఏంటంటే కరెక్ట్ గా గ్రిడ్ ఏరియా ఇచ్చేసారా, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఇది హెడర్ కి సెట్ చేశారు. దీని తర్వాత ఏంటంటే దీని తర్వాత సైడ్ బార్కి వచ్చిన తర్వాత సైడ్ బార్ లోపల మీరు ఏం చేశారు, ఆల్రెడీ యూ హ్యావ్ గివెన్ సంథింగ్ కాల్ సైడ్ బార్ అనే. ఓకే, రిజెక్ట్ చేద్దాం, ఫస్ట్ సైడ్ బార్ ఇచ్చేసారు. ఓకే, నౌ సి సైడ్ బార్ ఓకే. నాకు తప్పించినట్టున్నాను, దానికి హెడర్ ఇచ్చినట్టున్నాను, అందుకే అలా వచ్చింది. సైడ్ బార్, నెక్స్ట్ ఆటోమేటికల్లీ బ్యాక్గ్రౌండ్ కలర్ ప్యాడింగ్, ఆల్ డన్. ఇప్పుడు సైడ్ బార్ కూడా స్టైల్ అయిపోయింది చూడండి, హెడర్ స్టైల్ అయిపోయింది అండ్ ఆల్సో సైడ్ బార్ స్టైల్ అయిపోయింది. మేబీ కలర్ వైట్ బాగాలేదు కాబట్టి కలర్ వైట్ తీయద్దాం, మీరు ఇంట్లో ఉండండి. ఓకే, నైస్. హెడర్ సైడ్ బార్ యొక్క స్టైలింగ్ అయిపోయింది. దాంతో మీరు అబ్జర్వ్ చేశారో లేదో సైడ్ బార్ లోపల యూఎల్ ఉంది. దానికోసం ఏం చేస్తారంటే సైడ్ బార్ nav ul లిస్ట్ స్టైల్ నన్ను ప్యాడింగ్ 0 పెట్టేసుకోండి, ఫర్ నౌ ఇప్పుడు పెట్టుకోండి. దాని తర్వాత మీరు సైడ్ బార్ లిస్ట్ nav ul అంటే ఏం లేదు, సైడ్ బార్ లోపల నావిగేషన్ యాక్సెస్ చేయాలి, నావిగేషన్ లోపల యూఎల్ ఉంది, యూఎల్ లోపల ఎల్ అయింది. దీని తర్వాత మార్జిన్ 10 పిక్సెల్ 0, దట్స్ ఇట్. ఇప్పుడు మీకు ఇది ఏమైందంటే కొంచెం నీట్ గా కనిపిస్తుంది. దాని తర్వాత ఏంటంటే మళ్ళీ సైడ్ బార్ లోపల మీకు ఏమున్నాయి, మీరు చూసే సైడ్ బార్ లోపల అవన్నీ యాంకర్ ట్యాగ్స్. సో ఇప్పుడు nav ul li a, కలర్ చూడండి, కలర్ ఏ, టెక్స్ట్ డెకరేషన్ దాన్ని, ఫాంట్ సైజ్ 1. సో ఇంకోటి చెప్తా చూడండి, ఇంకోటి ఏంటంటే మీరు ఈ nav ul li ని కూడా మీరు యాక్చువల్లీ అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే యూ కెన్ స్కిప్ చేసి డైరెక్ట్ గా ఇలా యాక్సెస్ చేయొచ్చు. అండ్ సైడ్ బార్ లోపల పేరెంట్ ని యాక్సెస్ చేసి డైరెక్ట్ గా చైల్డ్ ఎలిమెంట్ ని డైరెక్ట్ గా యాక్సెస్ చేయొచ్చు, అది కూడా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు nav ని మీరు ఇక్కడ ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్లీ. ఇలా కూడా మీరు రాయొచ్చు, అంటే సైడ్ బార్ క్లాస్ లోపల యూఎల్ ని యాక్సెస్ చేయమని చెప్తున్నాం, ఎల్ఐని యాక్సెస్ చేసే చెప్తున్నాం, దాని తర్వాత ఏని యాక్సెస్ చేయమని చెప్తున్నాం. సో దట్స్ ఆల్. తర్వాత ఇప్పుడు దీని మీద హోవరింగ్ ఎఫెక్ట్ ఏం లేదు, జస్ట్ మీకు హ్యాండ్ సింబల్ చూపిస్తున్నాం. సో మీరు హోవరింగ్ ఎఫెక్ట్ కావాలంటే సూడో క్లాసెస్, మీకు గుర్తున్నాయి సూడో క్లాసెస్ ని మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. సూడో క్లాసెస్ ని ఇంప్లిమెంట్ చేసి టెక్స్ట్ డెకరేషన్ ఇక్కడ అండర్లైన్ వస్తుంది కదా, ఈ అండర్లైన్ తీసేసి మనం ఏం చేస్తామంటే కలర్ మారుస్తాం. కలర్ సమ్ ఎలా ఇస్తాం, సమ్ బీచ్, ఈ కలర్ ఇద్దాం. ఈ కలర్ ఇప్పుడు మీ దీని మీద కలర్ కనిపించట్లేదు, మేబీ సమ్ ర్యాండమ్ కలర్ ఇద్దాం, ఎలా చూద్దాం. హ్యాష్ 45AAF2, లెట్స్ సి బ్లూ కలర్ మేబీ. చూడండి బ్లూ కలర్, దిస్ ఇస్ ఫైన్. ఈ కలర్ బాగానే ఉంది. ఓకే, బ్లూ కలర్ వచ్చింది మనకి. సో హోవర్ అయినప్పుడు తర్వాత సైడ్ బార్ అయిపోయింది. సైడ్ బార్ తర్వాత ఈ మెయిన్ కంటెంట్ ని మనం ఇప్పుడు స్టైల్ చేస్తున్నాం. మెయిన్ కంటెంట్ స్టైల్ చేయాలంటే ఫస్ట్ ఆల్రెడీ గ్రిడ్ ఏరియా ఇచ్చేసాను. తర్వాత మీరు ఏం చేస్తారంటే జస్ట్ ప్యాడింగ్ మార్జిన్ అది మీరు అడ్జస్ట్ చేసుకోండి, డిపెండింగ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్యాడింగ్ కొంచెం ఇచ్చారంటే కొంచెం నీట్ గా వస్తుంది, చూడండి కొంచెం నీట్ గా ఉంటుంది అంతే, అంతకు మించి ఇంకేం లేదంట. ఓకే, ప్యాడింగ్. తర్వాత మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ మారుస్తాము కొద్దిగా, F3 కొద్దిగా స్లైట్ గా కొద్దిగా వేరియేషన్ తో ఇస్తాము, చూడండి బాగుంటుంది కొంచెం. ఇది మరి ఓవర్గా ఉంది. ఈ కలర్ చాలు, ఈ కలర్ పెట్టుకుందాం ప్రస్తుతానికి. తర్వాత మెయిన్ కంటెంట్ అయిన తర్వాత ఒకవేళ ఏమైనా ఓవర్ఫ్లో ఉంటే మాత్రం మీరు ఓవర్ఫ్లో కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. ఓవర్ఫ్లో ఏం చేస్తారంటే సింపుల్ గా ఓవర్ఫ్లో ఇచ్చేసేసి ఓవర్ఫ్లో ఆటో ఇచ్చేసేయండి. ఓవర్ఫ్లో ఆటో ఎనీథింగ్, ఓవర్ఫ్లో ఆటో, ఓవర్ఫ్లో వై ఇచ్చినా పర్లేదు. అంటే వై అంటే ఇప్పుడు
మీరు ఈ పర్టికులర్ మెయిన్ కంటెంట్ అంటే ఈ పర్టికులర్ దాన్ని కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఏమన్నా ఎక్కువ కంటెంట్ ఏమైనా ఉందనుకోండి ఆటోమేటిక్గా స్క్రోల్ కూడా పక్కన అప్పీర్ అవుతుంది. అందుకని ఓవర్ఫ్లో వై ఇచ్చాను, వై ఇచ్చేసి ఆటో ఇచ్చాను. దాని తర్వాత మీకు ఇక్కడ మీరు చూసారంటే మెయిన్ కంటెంట్ లోపల హెడ్డర్ కి హెడ్డర్ కి కార్డ్స్ కి గ్యాప్ లేదు. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే H1 యాక్సెస్ చేసి సమ్ గ్యాప్ క్రియేట్ చేయండి మార్జిన్ బాటమ్. సో దట్స్ ఆల్. అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈ కార్డ్స్ 1 2 3 ఎక్కడ ఉన్నాయి? మీరు బాగా చూసారంటే కార్డ్స్ 1 2 3 ఎక్కడ ఉన్నాయి? యాక్చువల్లీ ఈ లోపల కార్డ్స్ అనే కంటైనర్ లోపల మీకు కార్డ్ 1 కార్డ్ 2 కార్డ్ 3 కార్డ్ 4 ఉంది. సో దానికోసం ఏం చేస్తామంటే ఫస్ట్ మీరు కార్డ్స్ ని యాక్సెస్ చేద్దాం. కార్డ్స్ ని యాక్సెస్ చేసి సో దీనికి సెట్ చేసుకుందాం. దీనికి సెట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ లెట్స్ సి. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను యాడ్ చేసినప్పుడు ఇది ఆటోమేటిక్ గా కోడ్ యాడ్ చేసింది. ఈ కోడ్ ఏం చేస్తుందో చెప్తా చూడండి. డిస్ప్లే గ్రిడ్ యాజ్ యూజువల్ ఈ కార్డ్స్ కంటైనర్ ని ఇప్పుడు ఏదైతే కార్డ్స్ మనం చూస్తున్నామో ఆ కార్డ్స్ కి గ్రిడ్ ఆ కంటైనర్ కి గ్రిడ్ ప్రాపర్టీస్ అన్ని కూడా అడాప్ట్ చేసింది డిస్ప్లే గ్రిడ్. తర్వాత టెంప్లెట్ కాలమ్స్ అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఎన్ని కాలమ్స్ కావాలో అడుగుతున్నాం. ఇదేంటంటే రిపీట్ ఉంది కదా, ఈ రిపీట్ అనేది ఏంటంటే ఇప్పుడు మీకు ప్రీవియస్ గా ఒక ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు నేను చెప్పాను 1 ఫ్రాక్షన్ అని. ఓకే, ఇప్పుడు మీకు ఇది తీసేసేయండి ప్రస్తుతానికి. రిపీట్ పెట్టేసేసి ఇక్కడ మీరు టూ టూ కామా 1FR 2 1FR అంటే దీని అర్థం ఏంటంటే ఇట్ విల్ రిపీట్ ఇట్ విల్ క్రియేట్ 2 కాలమ్స్ ఫర్ వన్ ఫ్రాక్షన్. టూ కాలమ్స్ విత్ 1 ఫ్రాక్షన్. సో 3 ఇచ్చానంటే 3 కాలమ్స్ విత్ 1 ఫ్రాక్షన్. అది మనకి అబ్జర్వ్ చేయొచ్చు ఆ చేంజ్ ని. ఓకే, సెకండ్ వై ఇట్స్ నాట్ గెట్టింగ్. ఓకే, అదిగో చూడండి. త్రీ 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 కాలమ్స్ విత్ ఈచ్ 1 ఫ్రాక్షన్ ని ఉన్న స్పేస్ ని ఏం చేస్తుందంటే 3 కాలమ్స్ గా స్ప్లిట్ చేసి అక్కడ మీకు ఇలాగా రిపీట్ త్రీ అంటే 3 టైమ్స్ 1 ఫ్రాక్షన్ రిపీట్ చేయమని మనం ఇక్కడ ఈ సింటాక్స్ యొక్క అర్థం. సో ఇక్కడ మనం ఏంటంటే మనం రివర్ట్ బ్యాక్ చేద్దాం. ఒకసారి రివర్ట్ బ్యాక్ చేసి అది ఏం జనరేట్ చేసి చూద్దాం. అది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు ఇది ఏం చేసిందంటే రిపీట్ రాసింది, ఆటోఫిల్ రాసింది మిన్ మ్యాక్స్ 200 పిక్సెల్స్ 1FR. యాక్చువల్లీ దీనికి ఒక మీనింగ్ ఉంది. ఆటోఫిల్ వదిలేసాను ఫస్ట్. ఆటోఫిట్ చూద్దాం. ఆటోఫిట్ పెడదాం. ఇప్పుడు మీకు ఐ ట్రై టు రీసైజ్ ద బ్రౌజర్. ఇప్పుడు ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ స్పేస్ అనేది ఇంత అవైలబుల్ ఉంది. ఇప్పుడు చూడండి స్పేస్ తక్కువ అవైలబుల్ ఉంది. తర్వాత మీకు ఇట్లా ఎక్స్టెండ్ చేస్తే యూ విల్ సీ సమ్ స్పేస్ అవైలబుల్. ఇప్పుడు కార్డ్ 1 కార్డ్ 2 కార్డ్ 3 కార్డ్ 4 ఇప్పుడు మీకు 4 కార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు పర్టికులర్లీ దీని అర్థం ఏంటంటే ఆటోఫిట్ అంటే ఉన్న స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ ని ఆటోఫిట్ ఏం చేస్తుందంటే ఇట్ నీడ్స్ టు రిపీట్ కాలమ్స్ ని రిపీట్ చేయాలి. 1 2 3 4 5 ఎన్ని కాలమ్స్ కడితే ఆటోఫిట్ అంటే అర్థం ఏంటంటే ఉన్న స్పేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 900 పిక్సెల్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మీకు టోటల్ విడ్త్ వచ్చేసి 900 పిక్సెల్. మీరు రిపీట్ ఇచ్చేసి ఆటోఫిట్ ఇచ్చారు అనుకోండి. ఆటోఫిట్ ఇచ్చే దాని అర్థం ఏంటంటే ఉన్న స్పేస్ లో ఎన్ని కాలమ్స్ కావాలనేది అదంతటా అదే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు 900 పిక్సెల్స్ ఉన్నాయి అనుకోండి. ఈచ్ కాలమ్ 300 పిక్సెల్ 300 పిక్సెల్ ఎన్ని కాలమ్స్ క్రియేట్ అవుతాయి? 3 కాలమ్స్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు మీకు తర్వాత ఇంకొంచెం ఎక్కువ స్పేస్ ఉంది. 1200 పిక్సెల్స్ ఉంది అనుకోండి. 300 4 కాలమ్స్ ప్రిపేర్ అవుతాయి. ఇంక 1600 ఉన్నాయి అనుకోండి. 300 అలా 6 కాలమ్స్ ప్రిపేర్ అవుతాయి. సారీ 5 కాలమ్స్ ప్రిపేర్ అవుతాయి. ఇంకేదైనా స్పేస్ మిగిలిందంటే ఆ స్పేస్ ని అది వదిలేస్తుంది, నెక్స్ట్ లైన్ కి జంప్ అయిపోతుంది. సో అది ఆటోఫిట్ యొక్క ప్రామినెన్స్. ఆటోఫిట్ అంటే ఏం లేదు, ఇట్ ఆటోమేటిక్లీ క్రియేట్స్ యాజ్ మెనీ కాలమ్స్ యాజ్ పాసిబుల్ దట్ ఫిట్ ఇన్ ద అవైలబుల్ స్పేస్. ఏదైతే స్పేస్ అవైలబుల్ ఉందో అందులో ఎన్నైతే కాలమ్స్ ఫిట్ అవ్వాలనుకున్నాయో అవన్నీ కూడా ఫిట్ అయ్యేలాగా ఈ ఆటోఫిట్ ప్రాపర్టీ అనేది గ్రిడ్ కి చెప్తుంది. నెక్స్ట్ ఒకవేళ ఏమైనా లెఫ్ట్ ఓవర్ స్పేస్ ఉందంటే లెఫ్ట్ ఓవర్ ఏదైనా ఒక మిగిలిపోయిన స్పేస్ ఉందనుకో లాస్ట్ కాలము స్ట్రెచ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే ఇప్పుడు మీకు కార్డ్ 1 కార్డ్ 2 కార్డ్ 3 4 ఉంది. ఇప్పుడు నేను ఇంకొకటి లాగుతాను.
ఇంకోటి లాగినప్పుడు కార్డ్ 3 ఉంది కదా, ఈ కార్డ్ 3 సమ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ తీసుకుంటది. ఒకవేళ ఇక్కడ ఫిట్ ఈ 3 కార్డ్స్ ఫిట్ అయిన తర్వాత సమ్ లెఫ్ట్ ఓవర్ స్పేస్ ఏమైనా ఉందంటే ఆ స్పేస్ మొత్తాన్ని కూడా ఆ లాస్ట్ కార్డ్ అనేది ఫిల్ చేసేస్తుంది. అంటే ఆ కాలం మీద స్ట్రెచ్ అవుతుంది మీకు అది మొత్తం ఫిల్ అవ్వడానికి. అది ఆటో ఫిల్ ఉంది. ఆటో ఫిల్ అంటే ఏంటంటే ఎంటీ కాలం, ఒకవేళ మీకు ఆటో ఫిల్ అనే ప్రాపర్టీ మీరు ఇచ్చారనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆటో ఫిట్ బదులు ఆటో ఫిల్ ఇచ్చారంటే మీకు టూ కాలమ్సే ఉన్నాయి. మీరు రిక్వైర్మెంట్ 3 కాలమ్స్ ఉంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆటో ఫిల్ ఇచ్చినప్పుడు అది ఏం చేస్తారంటే ఎంటీ కాలమ్స్ రిజర్వ్స్ ఎంటీ కాలమ్స్ ఇఫ్ దెర్ ఇస్ నో కంటెంట్. ఒకవేళ కంటెంట్ లేదంటే, కంటెంట్ తక్కువ ఉందంటే ఆ కాలం అనే దాన్ని ఎంటీగా పెట్టేసుకుంటుంది. అంటే మీకు 3 కాలమ్స్ ప్రిపేర్ చేస్తే కంటైనర్ 3 కాలమ్స్ ప్రిపేర్ చేసే ఎబిలిటీ ఉంది. కానీ కంటెంట్ అనేది 2 కాలమ్స్ మాత్రమే ఫిట్ అవుతుంది అన్నప్పుడు థర్డ్ కాలం అనేది ఎంటీగా పెట్టేస్తుంది. సో దట్ ఈస్ ఆటో ఫిల్ యాక్చువల్లీ. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఆటో ఫిట్ యూస్ చేస్తాం. ఈ రిపీట్ అంటే రిపీట్ చేయి, ఉన్న స్పేస్ లో ఎన్ని కాలమ్స్ ని నువ్వు ప్రిపేర్ చేయగలిగితే అన్ని కాలమ్స్ ప్రిపేర్ చేసుకొని అర్థం రిపీట్. ఈ మినిమం మ్యాక్స్ అంటే ఏంటంటే ఈ 200 పిక్సెల్ అనేది మినిమం వాల్యూ, 1 ఫ్రాక్షన్ అనేది మాక్సిమం వాల్యూ. అంటే మినిమం కాలమ్ సైజ్ ఎంత ఉండాలంటే 200 పిక్సెల్స్ పక్కా ఉండాలి. 200 పిక్సెల్స్ ఉండి మిగతా మాక్సిమం వాల్యూ ఏంటంటే 1 ఫ్రాక్షన్. మాక్సిమం వాల్యూ 1 ఫ్రాక్షన్ ఉండాలి. మినిమం వాల్యూ 200 పిక్సెల్స్. అంటే ఇప్పుడు మీరు 3 కాలమ్స్ క్రియేట్ చేశారంటే ఖచ్చితంగా ఒక్కొక్క కాలం 200 పిక్సెల్స్ పక్కా తీసుకోవాలి. ఓకేనా? అది మిన్ మ్యాక్స్ యొక్క ప్రాపర్టీ. ఒక మిన్ మ్యాక్స్ లో ఒక ఫంక్షన్, సిఎస్ లో ఒక ఫంక్షన్. ఈ సిఎస్ఎస్ ఫంక్షన్ లో ఫస్ట్ వాల్యూ ఏదైతే ఉందో అది మినిమం సైజు, నెక్స్ట్ వాల్యూ ఏదైతే ఉందో మాక్సిమం సైజు. అంటే ఆ, దాని అర్థం వన్ ఫ్రాక్షన్ అంటే ఇట్ విల్ టేక్ అప్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ప్రపోర్షన్ ఆఫ్ రిమైనింగ్ స్పేస్. అప్పుడు మనం 1 FR అని ఇచ్చామంటే నెక్స్ట్ ఇప్పుడు దాని అర్థం ఏంటంటే ఫస్ట్ 200 పిక్సెల్స్ పక్కా తీసుకోవాలి స్పేస్ ఉందంటే. ఒకవేళ స్పేస్ శ్రింక్ అయినా, లేకపోతే ఎక్స్ట్రా స్పేస్ ని మనం డ్రాగ్ చేసినప్పుడు ఎక్కువ స్పేస్ మిగిలిపోయినా కానీ 200 పిక్సెల్స్ ఫిల్ అయిన తర్వాత మిగతా అంతా కూడా వన్ ఫ్రాక్షన్ వాల్యూ వరకు అది వెళ్ళొచ్చు. 1 ఫ్రాక్షన్ వాల్యూ వరకు వెళ్ళొచ్చు. అంటే ఉన్న అవైలబుల్ స్పేస్ లో ఫ్రాక్షనల్ ప్రపోర్షన్ అనే వాల్యూ వరకు వెళ్ళొచ్చు. కానీ ఖచ్చితంగా మినిమం సైజ్ 200 పిక్సెల్స్ అని మెయింటైన్ చేయాలి. సో ఈచ్ కాలమ్ విల్ బి అట్లీస్ట్ 200 పిక్సెల్స్ వైడ్, బట్ కెన్ గ్రో అండ్ ష్రింక్ బేస్డ్ ఆన్ ద అవైలబుల్ స్పేస్. ఎంతైతే అవైలబుల్ స్పేస్ ఉందో ఆ అవైలబుల్ స్పేస్ బేస్ చేసుకొని ష్రింక్ అవ్వచ్చు. కానీ ఖచ్చితంగా 200 పిక్సెల్ వాల్యూ అయితే ఉండాలి. మిన్ మ్యాక్స్ ఫంక్షన్ కి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏదైతే పాస్ చేస్తామో అది మినిమం వాల్యూ, సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది మాక్సిమం వాల్యూ. ఓకే, సో దట్ ఈస్ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్. ఇప్పుడు ఇక్కడ నేను గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ రిపీట్ ఆటో ఫిట్ ఇచ్చాను. అంటే ఇక్కడ ఎంతైతే స్పేస్ ఉంటుందో ఈ స్పేస్ బేస్ చేసుకొని కాలమ్స్ ఆటోమేటిక్ గా ప్రిపేర్ చేసుకుంటుంది. ఇప్పుడు స్పేస్ లేదు కాబట్టి 1 కాలమ్ ప్రిపేర్ చేసుకుంది. ఇప్పుడు 1 కాలమే ప్రిపేర్ చేసింది. ఇప్పుడు నేను ఎక్స్టెండ్ చేస్తాను. కొంచెం 2 కాలమ్స్ ప్రిపేర్, ఎందుకంటే స్పేస్ ఉంది. నెక్స్ట్ ఇంకొంచెం పైకి వెళ్ళాలంటే 3 కాలమ్స్, ఇంకొంచెం పైకి వెళ్ళాలంటే 4 కాలమ్స్ కూడా ప్రిపేర్ చేసుకోగలుగుతుంది. దట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్. ఓకే, ఓకే. కార్డ్స్ కంటైనర్ ప్రిపేర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇండివిజువల్ కార్డ్ ని ప్రిపేర్ చేయాలి. ఇండివిజువల్ కార్డ్ ని ప్రిపేర్ చేయాలంటే యాజ్ యూజువల్ ఇండివిజువల్ కార్డ్ ప్రాపర్టీ యాక్సెస్ చేయాలి. ప్రాపర్టీ యాక్సెస్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ కొంచెం సజెషన్ కోడ్ వస్తుంది. ఐ ట్రై టు యాక్సెప్ట్ ఇట్. యాక్సెప్ట్ చేసినప్పుడు చూడండి, దిస్ లుక్స్ గుడ్. సి హౌ బ్యూటీ దిస్ ఈస్ యాక్చువల్లీ. ఇప్పుడు మనం ఆటోమేటిక్ గా మన డాష్ బోర్డ్ అనేది మనం బిల్డ్ చేస్తాం అంతే. సో దిస్ ఇస్ హౌ మన డాష్ బోర్డ్ రెడీ అయిపోయింది. ఇంకేం మిగిలింది? ఫూటర్ మిగిలింది కాబట్టి జస్ట్ గో హియర్ అండ్ ట్రై టు యాక్సెస్ ఫూటర్ ఏరియాని యాక్సెస్ చేసి దీని తర్వాత కెన్ సెట్ బ్యాక్గ్రౌండ్ కలర్ సెట్ చేయొచ్చు. అండ్ సమ్ డిఫరెంట్ కలర్ సెట్ చేద్దాం కొద్దిగా. నైస్, దిస్ ఇస్ నైస్ యాక్చువల్లీ. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్. నెక్స్ట్ దీని తర్వాత కలర్ ఏం చేస్తామంటే వైట్ ఇద్దాం. నెక్స్ట్ టెక్స్ట్ అనేది సెంటర్ మూవ్ అవుతాం చెప్దాం. నెక్స్ట్ దీనికి కూడా డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చేసేసి, ఎందుకంటే మనం అలైన్ టెక్స్ట్ అలైన్ సెంటర్ అవి అచీవ్ చేసుకోవాలి కదా. సో దానికోసం జస్టిఫై కంటెంట్ అలైన్ ఆఫ్ సెంటర్ అంతే. ఈ సెంటర్కి వచ్చేస్తుంది. సో బెటర్ ఇది మనం బ్లాక్ కలర్ పెడదాం. నైస్, నౌ ఇట్స్ లుకింగ్ కూల్. బట్ హెడర్ కలర్ బాగాలేదు. ఐ ట్రై టు చేంజ్ దట్ హెడర్ కలర్ టు సమ్ గుడ్ లుకింగ్ కలర్. హెడర్ వెరీ సెడ్ దిస్ ఈస్ హెడర్.
నైస్. నౌ దిస్ లుక్స్ గుడ్, దిస్ లుక్స్ గుడ్, దిస్ లుక్స్ ఓకే. ఓకే, ఇప్పుడు మీ డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంది, ఇలా ఉంది. సో టోటల్ గా మీరు ఏం చేశారంటే గ్రిడ్ యూజ్ చేసి కంప్లీట్ గా ఒక లేఅవుట్ అనేది బిల్డ్ చేశారు, లేఅవుట్ ని బిల్డ్ చేసేసారు. ఇప్పుడు మీకు దీని తర్వాత రెస్పాన్సివ్ అనే ఇప్పుడు చూస్తే మీరు ఇప్పుడు మీకు ఇది ఈ కార్డ్స్ అనేది ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతున్నాయి. ఓకే, డన్. ఇప్పుడు కార్డ్స్ అనేది ఆటోమేటిక్ అడ్జస్ట్ అవుతున్నాయి. కానీ మొబైల్లో ఇదే వెబ్సైట్ మొబైల్లో చూసినప్పుడు ఇలా ఉందంటే కొద్దిగా మనకి అన్ఈజీగా ఉంటుంది. సో దీన్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. దీన్ని కంట్రోల్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే మన దగ్గర మీడియా క్వీరీస్ ఉన్నాయి. మీడియా క్వీరీస్ యాక్చువల్లీ @మీడియా, ఇది నేను చెప్తాను మీకు, మీకు రెస్పాన్సిబిలిటీ వచ్చినప్పుడు నేను మళ్ళీ చెప్తాను. కానీ ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి, మీడియా స్క్రీన్ అండ్ మ్యాక్స్ విత్ 768 పిక్సెల్స్ అయినప్పుడు ఇది ఏం చేస్తుందంటే గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ వన్ ఫ్రాక్షన్, అంటే ఓన్లీ వన్ కాలమ్, అండ్ టెంప్లెట్ రోస్ ఆటో అంటే ఆటో సైజ్ తీసుకోమని చెప్తున్నాము, అంటే సైజ్ అని ఆటోమేటిక్ గా డిసైడ్ చేసుకోమని చెప్తున్నాము. అండ్ 4 రోస్ 1 2 3 4 రోస్ క్రియేట్ చేస్తున్నాము. అండ్ గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్ లో సింగిల్ కాలమ్స్, అంటే 768 పిక్సెల్స్ కింద వరకు అంటే 0 పిక్సెల్ నుంచి 768 పిక్సెల్ వరకు ఈ పర్టికులర్ డాష్ బోర్డ్ కంటైనర్ అనేది ఈ పర్టికులర్ ప్రాపర్టీస్ ని అడాప్ట్ చేసుకుంటుంది. అంటే ఇక్కడ సింగిల్ కాలం చూడండి, సింగిల్ కాలం ఉంది. ఈ 768 పిక్సెల్స్ తర్వాత ఇక్కడ యాక్చువల్లీ మీరు ఏదైతే మెన్షన్ చేసినారో కంటైనర్ లో, ఇక్కడ కంటైనర్ ప్రాపర్టీస్ ఏవైతే మెన్షన్ ఈ ప్రాపర్టీస్ ని అడాప్ట్ చేసుకుంటుంది. అంటే 2 కాలమ్స్ 768 కింద వరకు మీకు సింగిల్ కాలం ఉంటుంది. అండ్ యాజ్ బార్ ఇస్ పొజిషన్ రిలేటివ్ విత్ 100%. ఇవంతా ఇది క్వైట్ కామన్ ఇదంతా. ఇప్పుడు మీరు చూసారంటే ఇప్పుడు నేను పైకి వెళ్తాను, 768 పైకి వెళ్ళినప్పుడు డాష్ బోర్డ్ ఇలా కనిపిస్తుంది. 768 కింద ఉన్నప్పుడు మీకు డాష్ బోర్డ్ అనేది సింగిల్ కాలం చెప్తుంది, సింగిల్ కాలం. సి హౌ బ్యూటీ ఇట్ ఈస్ నౌ. ఇప్పుడు కరెక్ట్ సరిపోయింది కదా, కరెక్ట్ గా ఎలా ఉంది, మొబైల్ కి వ్యూ కి సరిపోయింది, అండ్ ఆల్సో డాష్ బోర్డ్ కి వ్యూ కి సరిపోయింది. సో బేసికల్లీ నేను చెప్పేది ఏంటంటే గ్రిడ్ లేఅవుట్ యూస్ చేసి మీరు కంప్లీట్ ఒక రెస్పాన్సివ్ సైట్ ని అచీవ్ చేయొచ్చు విత్ ద కాంబినేషన్ ఆఫ్ గ్రిడ్, ఫ్లెక్స్ అండ్ మీడియా క్వెరీస్. ఓకే, సో ఈ కోడ్ ని కూడా మీకు షేర్ చేస్తాను, ఒకసారి మీరు దాన్ని చూడండి. దాన్ని చూసిన తర్వాత మీకు ఒక డౌట్స్ ఏమైనా ఉంటే డౌట్స్ అడగండి. అండ్ ఆల్సో యూ కెన్ ట్రై ఎక్స్ప్లోరింగ్ మోర్ అబౌట్ దిస్ గ్రిడ్ టెంప్లెట్ రోస్, గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్, గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్. ఇనిషియల్లీ నేను బేసిక్ ఐడియా అయితే మీకు ప్రొవైడ్ చేశాను, ఇలా ఉంటుంది అలా ఉంటుందని. సో ఇక్కడ వన్ ఫ్రాక్షన్ ఇవ్వచ్చు, పిక్సెల్స్ లో వాల్యూస్ ఇచ్చుకోవచ్చు, ఆటో ఇవ్వచ్చు, రిపీట్ అనే ఫంక్షన్ కూడా ప్రొవైడ్ చేయొచ్చు. రిపీట్ ఫంక్షన్ ప్రొవైడ్ చేసి అందులో మీరు ఎన్ని కాలమ్స్ కావాలంటే ఆటో ఫిట్టా, ఆటో ఫిల్లా అనేది అది మీరు ఎక్స్ప్లిసిట్లీ ప్రొవైడ్ చేయొచ్చు. ప్రొవైడ్ చేసి ఆటోమేటిక్ గా కాలం ప్రిపరేషన్ ని కూడా మీరు ఈ ట్రిగ్గర్ చేయొచ్చు. ఓకేనా, ఈ విధంగా మీకు ఒక లేఅవుట్ ని గ్రిడ్ యూస్ చేసి బిల్డ్ చేయొచ్చు. సో దిస్ ఇస్ హౌ వీ కెన్ బిల్డ్ ఏ గుడ్ డాష్ బోర్డ్ లేఅవుట్ యూజింగ్ గ్రిడ్ యూస్ చేసి ఈ విధంగా మనం ప్రిపేర్ చేయొచ్చు. సో గ్రిడ్ ఎక్కడెక్కడ వాడతారు అంటే కాంప్లెక్స్ లేఅవుట్స్ బిల్డ్ చేసేటప్పుడు, అంటే 2 డైమెన్షనల్ లేఅవుట్స్ బిల్డ్ చేసేటప్పుడు యూజ్ చేస్తాము. ప్రోడక్ట్ గ్రిడ్స్ యూజ్ చేసినప్పుడు గ్రిడ్ లేఅవుట్ యూజ్ చేస్తాం. డాష్ బోర్డ్ ప్యానల్స్, ఇలాగ డాష్ బోర్డ్ ప్యానల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కూడా మనం ఈ గ్రిడ్ కాన్సెప్ట్ అనే దాన్ని ఎక్కువ యూజ్ చేస్తుంటాం. ఓకేనా, సో దట్స్ హౌ దిస్ ఈస్ వర్కింగ్, దట్స్ హౌ ద గ్రిడ్ వుడ్ బి వర్కింగ్. గ్రిడ్ అనేది ఈ విధంగా వర్కౌట్ అవుతుంది. సో ఐ హోప్ మీకు ఒక ఫ్లెక్స్ లేఅవుట్ ప్రిపేర్ చేసి చూపించాను, అండ్ గ్రిడ్ లేఅవుట్ ప్రిపేర్ చేసి చూపించాను. సో ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ వెరీ వెల్, అండ్ యూ నీడ్ టు ట్రై మోర్ అబౌట్ దిస్ లేఅవుట్స్ గురించి కొత్తగా డిఫరెంట్ గా ట్రై చేయండి. సో యూ హ్యావ్ మెనీ రెఫరెన్సెస్ ఓవర్ ఇంటర్నెట్. ఇది మీకు ఒక బేసిక్ ఒక నాలెడ్జ్ మీకు ప్రొవైడ్ అయిందంటే, సో ఈ గ్రిడ్ టెంప్లెట్ ఏరియాస్ అంటే ఏమైతుంది, గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ ఏంటి, గ్రిడ్ టెంప్లెట్ రోస్ అంటే ఏంటి, అవి మీకు ఎలా వర్క్ అవుతున్నాయి తెలిసినాయంటే సింపుల్ గా ఎండి అని ఉంది, ఎండిఎన్ ఓపెన్ చేసి గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ దానికి సంబంధించిన ప్రాపర్టీస్ సంబంధించిన వాల్యూస్ చూడండి. వాల్యూస్ చూసి ఆ వాల్యూస్ మనం ఇప్పుడు డిస్కస్ చేసిన వాల్యూస్ ని రెండు సింక్ చేసుకోండి. సింక్ చేస్తే మీకు ఈజీగా కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఇంకా మీరు కాన్సెప్ట్ మీద వర్కౌట్ చేయండి. వర్కౌట్ చేశారంటే మీకు ఈజీగా గోయింగ్ ఫార్వర్డ్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, దట్స్ ఆల్ అబౌట్ గ్రిడ్ లేఅవుట్ అండ్ ఫ్లెక్స్ లేఅవుట్. నెక్స్ట్ మనం ఫోకస్ చేయబోయే కాన్సెప్ట్ వచ్చేసి రెస్పాన్సివ్ డిజైన్. ఓకే, రెస్పాన్సివ్ డిజైన్, అసలు రెస్పాన్సివ్ డిజైన్ అంటే ఏంటంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, వెబ్ డిజైన్ అప్రోచ్ ఎప్పుడు కూడా మల్టిపుల్ డివైసెస్ ని టార్గెట్ చేస్తుంది. వెబ్ డిజైనర్ అప్రోచ్ ఎప్పుడు కూడా మల్టిపుల్ డివైసెస్ కి టార్గెట్ చేస్తుంది. అంటే మల్టిపుల్ డివైస్ అంటే స్టార్టింగ్ ఫ్రమ్ మొబైల్ నుంచి స్మాల్ మొబైల్, బిగ్ మొబైల్, టాబ్లెట్స్, ఐప్యాడ్స్, తర్వాత ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్స్, తర్వాత ట్యాబ్స్, సామ్సంగ్ ట్యాబ్, లెనోవో ట్యాబ్, యాపిల్ ఐప్యాడ్,
నెక్స్ట్ దాని తర్వాత 14 ఇంచెస్ ల్యాప్టాప్, 15 ఇంచెస్ ల్యాప్టాప్స్, దాని తర్వాత బిగ్ టీవీస్, బిగ్ స్క్రీన్స్, అలా ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ద యూఐ షుడ్ బి సాటిస్ఫైయింగ్ ఆల్ ద డివైసెస్. మీరు రాసే కోడ్ ప్రతి ఒక్క డివైస్ లో మీ కంటెంట్ అనేది కరెక్ట్ గా నీట్ గా రెండర్ అవ్వగలగాలి. అప్పుడే వెబ్సైట్ ఈజ్ ఏ గుడ్ యూఎక్స్ వెబ్సైట్ అని ఎప్పుడు అంటామంటే, ప్రతి ఒక్క డివైస్ కి కూడా మీ కోడ్ ఆటోమేటిక్ గా మీ రెండరింగ్ అనేది, వెబ్ పేజ్ రెండరింగ్ అనేది ఆప్టిమైజ్డ్ వేలో ఉందంటే దెన్ ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఏ గుడ్ యూజర్ ఎక్స్పీరియన్స్. ఓకే, గుడ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తామంటే వెన్ యూ ఆర్ ఏబుల్ టు క్రియేట్ సమ్ రెస్పాన్సివ్ లేఅవుట్స్ అంటే ద లేఅవుట్స్ విచ్ ఆర్ ఫిటెడ్ ఫర్ మొబైల్, టాబ్లెట్స్, ఫోన్స్, టీవీస్, ల్యాప్టాప్స్, బిగ్ డెస్క్టాప్స్ అన్నిటికీ ఫిట్ అయ్యగలిగే లేఅవుట్స్ ని మీరు బిల్డ్ చేయగలిగారంటే దట్ ఈస్ వేర్ యువర్ వెబ్ పేజ్ ఇస్ రెస్పాన్సివ్ వెబ్ పేజ్. ఓకే, సో ఈ రెస్పాన్సివ్ వెబ్ పేజ్ అనేది ఎక్కడెక్కడ అప్లికబుల్ అవుతుంది అంటే మెయిన్ గా ఇమేజెస్ కి అప్లికబుల్ అవుతుంది, తర్వాత టెక్స్ట్ కి, మీరు యూజ్ చేసే టెక్స్ట్ కి అప్లికబుల్ అవుతుంది. సో నేను రెస్పాన్సివ్ డిజైన్ గురించి చెప్తాను. ఓకే, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, యాజ్ ఎ వెబ్ డెవలపర్ యూ నీడ్ టు గో విత్ మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అంటే మొబైల్ కి ఫస్ట్ డిజైన్ చేసి యూ నీడ్ టు ఎక్స్టెండ్ ఇట్ టు డెస్క్టాప్, లార్జర్ డివైసెస్ కి. ఓకే, మొబైల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి లార్జర్ డివైసెస్ కి తర్వాత మీరు కోడ్ చేయాలి. ఫస్ట్ మీరు మొబైల్ డివైస్ ని కోడ్ చేయగలిగారంటే ఆటోమేటిక్ గా డెస్క్టాప్ కి ఈజీగా కోడ్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఎందుకు రెస్పాన్సివ్ డిజైన్ ఇంపార్టెంట్ అంటే 70-80% ఆఫ్ వెబ్సైట్ అనేది ఎలా ఉంటుంది చెప్పాలంటే మీరే యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆఫ్టర్ దిస్ రెవల్యూషనరీ ఇంటర్నెట్ రెవల్యూషన్ తర్వాత మీరు మోస్ట్ ఆఫ్ ద టైం మీరు అబ్జర్వ్ చేస్తే 70% 80% ఆఫ్ వెబ్ పేజెస్ కి ట్రాఫిక్ ఎవరి నుంచి వెళ్తుంది? మొబైల్ డివైస్ నుంచి వెళ్తుంది. అంటే ఖచ్చితంగా మీ వెబ్ పేజ్ అనేది మీరు ఆప్టిమైజ్డ్ మొబైల్ కి కూడా ఆప్టిమైజ్ చేసి ఉండాలి 100%. ఓకే, సో వేర్ యూజర్ కెన్ యాక్సెస్ వెబ్ పేజెస్ ఆన్ మల్టిపుల్ డివైసెస్. నేను చెప్పినట్టే మల్టిపుల్ డివైసెస్ లో యూజ్ చేసినా కానీ గుడ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ని ప్రొవైడ్ చేసే వెబ్సైట్స్ కి ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సో అటువంటి ట్రాఫిక్ ని మీరు అచీవ్ చేయాలంటే యూ నీడ్ టు ఖచ్చితంగా ఫోకస్ ఆన్ రెస్పాన్సివ్నెస్. అండ్ ఆల్సో ఇఫ్ యు ఆర్ ఎ బ్లాగర్, మీరు బ్లాగర్ అయినా కానీ, లేకపోతే మీకు ఒక బ్లాగ్ కంటెంట్ డెవలపింగ్ వెబ్సైట్స్ ఉన్నా కానీ, ఈ గూగుల్ అప్పుడు మీ యొక్క టార్గెట్ ఏంటి? సెర్చ్ ఇంజిన్ లో ర్యాంకింగ్స్ పెంచుకోవాలంటే గూగుల్ అల్గోరిథం అనేది రెస్పాన్సివ్నెస్ అనే కాన్సెప్ట్ ని కూడా కన్సిడర్ చేసుకుంటుంది. ఏదైనా వెబ్ పేజెస్ రెస్పాన్సివ్ గా ఉన్నాయంటే వాటికి ఎక్కువ ర్యాంకింగ్స్ ని ప్రొవైడ్ చేస్తుంది గూగుల్. సో అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో రెస్పాన్సివ్నెస్ విల్ ఇంప్రూవ్ ద రీడబిలిటీ కానీ, యాక్సెసిబిలిటీ కానీ, సైట్ ఎంగేజ్మెంట్ కానీ, వాటన్నిటిని కూడా ఇంప్రూవ్ చేస్తుంది రెస్పాన్సివ్నెస్. సో ఆన్ ద హోల్ గా ఏం చెప్తున్నా అంటే మీరు బిల్డ్ చేసే వెబ్ పేజెస్ ఇట్ షుడ్ బి ఆప్టిమైజ్డ్ ఫర్ ఆల్ ద డివైస్ టైప్స్. అన్ని డివైస్ టైప్స్ కి ఆప్టిమైజ్ అయి ఉండాలి. ఓకేనా? సో ఫస్ట్ థింగ్, రెస్పాన్సివ్ డిజైన్ లో ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే మనం చూడబోయే ఫస్ట్ కాన్సెప్ట్ ఫ్లూయిడ్ ఆర్ రిలేటివ్ లేఅవుట్స్. సో రిలేటివ్ లేఅవుట్స్. ఓకే, సో దీనికన్నా ముందర ఐ వాంట్ టు రిమైండ్ యూ వన్ థింగ్. మీకు గుర్తుందో లేదో, ఫస్ట్ మనం స్టార్ట్ చేసాం ఎప్పుడు మనకి. ఓకే, సో ఫస్ట్ బిఫోర్ ఫ్లూయిడ్ రిలేటివ్ లేఅవుట్ ఐ వాంట్ టు రిమైండ్ యూ వన్ థింగ్. మనం ఫస్ట్ స్టార్టింగ్ లో స్టార్ట్ చేస్తున్నాం HTML స్టార్ట్ చేసేటప్పుడు మన దగ్గర ఏంటంటే మన దగ్గర మెటా ట్యాగ్స్ గురించి చదివాం. మెటా ఎలిమెంట్స్ గురించి చదివేటప్పుడు మనం మెటా వ్యూ పోర్ట్ అనే కాన్సెప్ట్ చదివాం. మీకు గుర్తుందో లేదో, మెటా వ్యూ పోర్ట్ అనేది యాక్చువల్లీ మెటా వ్యూ పోర్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు మీకు దాని యొక్క పవర్ ఆఫ్ మెటా వ్యూ పోర్ట్ అంటే ఆల్రెడీ మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మెటా వ్యూ పోర్ట్ ఎందుకు మనం పెట్టాలి, అది పెడితే యూజ్ ఏంటి. యాక్చువల్లీ ఇప్పుడు చూసారంటే మీరు ఒకసారి అనలైజ్ చేయండి. ఒక వెబ్ పేజ్ ఉంది, ఆ వెబ్ పేజ్ లో మీకు కంటెంట్ ఉంది అండ్ ఆల్సో ఇమేజ్ ఉంది. ఇమేజ్ పక్కన కంటెంట్ ఉంది.
ఇప్పుడు మీకు ఇమేజ్ పక్కన కంటెంట్ ఉన్నప్పుడు ఇప్పుడు మీకు మొబైల్లో అదే వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కడో మీరు ఎలా ఉంటుందంటే ఒకళ్ళది వ్యూ పోర్ట్ ట్యాగ్ లేకపోయిందంటే అప్పుడు మీకు ఏమవుతుందంటే ఇమేజ్ కంటెంట్ పక్క పక్కన ఉంది కాబట్టి మీరేం చేయాలంటే దాన్ని జూమ్ చేసుకోవాల్సి వస్తుంది, ఆ వెబ్ పేజ్ ని జూమ్ చేసుకోవాల్సి వస్తుంది చూడాలంటే. అదే మీకు వ్యూ పోర్ట్ ట్యాగ్ ఉందంటే ఆటోమేటిక్ గా టెక్స్ట్ ఇమేజ్ ఉన్న డివైస్ విడ్త్ ని తీసుకొనేసి ఆ డివైస్ విడ్త్ ని బేస్ చేసుకుని అరేంజ్ అయిపోద్ది ఆటోమేటిక్ గా. సో రెస్పాన్సివ్ డిజైన్ లో వన్ ఆఫ్ ఫస్ట్ థింగ్ మనకి ఏంటంటే కాన్సెప్ట్స్, ఏ కాన్సెప్ట్స్ కావాలంటే ఫస్ట్ వ్యూ పోర్ట్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. సో ఈ వాట్ ఈస్ ద రిక్వైర్మెంట్ అది చెప్పాను. వ్యూ పోర్ట్ అంటే ఏంటంటే యూజర్ కి వెబ్ పేజ్ యూజర్స్ యొక్క యూజర్స్ వి మీకు ఒక వెబ్ పేజ్ రెండర్ అయినప్పుడు ఏదైతే యూజర్ అనేవాడు ఏ పేజెస్ వెబ్ పేజ్ మీద కంటెంట్ మీరు కంటెంట్ బిల్డ్ చేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లెట్స్ టేక్ ఇట్ అస్ అబీబస్ అని తీసుకోండి. అబీబస్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మీకు ఏదైతే మీకు ఈ వెబ్ పేజ్ లో వ్యూ పోర్ట్ అంటే మీరు చూస్తున్నారు కదా, మీరు ఎక్కడి నుంచి ఎక్కడో చూస్తున్నారు, ఇక్కడ నుంచి ఈ బాక్స్ లో ఏదైతే మీకు కంటెంట్ రెండర్ అయిందో ఆ కంటెంట్ ని వ్యూ పోర్ట్ అంటాం, ఆ ఏరియాని వ్యూ పోర్ట్ అంటాం. అంటే యూజర్స్ విజిబుల్ ఏరియా ఆన్ వెబ్ పేజ్ మీద యూజర్స్ యొక్క విజిబుల్ ఏరియా ఏదైతే ఉందో అదంతా కూడా వ్యూ పోర్ట్ అంటాం. సో వ్యూ పోర్ట్ అనేది డిఫరెంట్ డివైస్ కి డిఫరెంట్ గా ఉంటుంది. ఇప్పుడు నేను ల్యాప్టాప్ లో ఓపెన్ చేసినా ఇంత పెద్దగా ఉంది, అదే మీరు మొబైల్లో ఓపెన్ చేసినట్టే చిన్నగా ఉంటుంది. ఇంకా 4K డివైసెస్ లో కానీ టీవీస్ లో కానీ పెద్ద 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 మానిటర్స్ లో ఓపెన్ చేసినట్టు ఇది ఇంకా పెద్దగా ఉంటుంది. అంటే వ్యూ పోర్ట్ అనేది డిఫరెంట్ డివైసెస్ కి డిఫరెంట్ గా ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. మొబైల్ ఫోన్ కి పెద్దగా ఉంటుంది, కంప్యూటర్స్ పెద్దగా ఉంటుంది. మొబైల్ ఫోన్ చిన్నగా ఉంటుంది, కంప్యూటర్స్ కి పెద్దగా ఉంటుంది. సో హెచ్టిఎంఎల్ వ్యూ పోర్ట్ ట్యాగ్ ఎలా ఉంటుందంటే హెడ్ లో అది హెడ్ సెక్షన్ లో ఉంటుంది. అండ్ మెటా ఎలిమెంట్ లో మనం నేమ్ ఈక్వల్ టు వ్యూ పోర్ట్ అని ఇచ్చి దాని తర్వాత ఈ మెటా ట్యాగ్ ని బిల్డ్ చేసామంటే అక్కడ మనం ఇనిషియల్ స్టెప్ ఆఫ్ అచీవింగ్ రెస్పాన్సివ్నెస్ ని మనం మన వెబ్ పేజ్ రెస్పాన్సివ్ అని చెప్పాలంటే ఈ ట్యాగ్ కనుక కనిపించింది అంటే 110% అవర్ వెబ్సైట్ ఈస్ ఆప్టిమైజ్డ్ ఫర్ మల్టిపుల్ డివైస్ అని అర్థం. దీని అర్థం ఏంటంటే ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు వ్యూ పోర్ట్ అంటే ఇది జస్ట్ ఇట్ విల్ టర్మ్ ఇట్ as దిస్ మెటా ట్యాగ్ ఇస్ రిలేటెడ్ టు వ్యూ పోర్ట్. ఓకే. అండ్ కాంటెంట్ లోపల విడ్త్ ఈక్వల్ టు డివైస్ విడ్త్ అంటే రెండర్ అయ్యే కాంటెంట్ విడ్త్ ఎంత తీసుకోవాలంటే డివైస్ యొక్క విడ్త్ ని మ్యాచ్ చేయాలి. అంటే మొబైల్లో చూసినప్పుడు మొబైల్ కి చిన్న డివైస్ కాబట్టి కొంచెమే విడ్త్ ఉంటుంది, టీవీస్ కి పెద్ద విడ్త్ ఉంటుంది, కంప్యూటర్స్ కి పెద్ద విడ్త్ ఉంటుంది, ల్యాప్టాప్ కి పెద్ద విడ్త్ ఉంటుంది, ఐప్యాడ్ కి ఐఫోన్ కి వాటన్నిటికి కూడా డివైస్ విడ్త్ తక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు కంటెంట్ రెండర్ అయ్యే విడ్త్ ఏదైతే ఉందో ఆ విడ్త్ డివైస్ యొక్క విడ్త్ కి ఈక్వల్ అవ్వాలి. ఓకే. అండ్ ఇనిషియల్ స్కేల్ ఈక్వల్ టు 1.0 అంటే ఇదేంటంటే ఇనిషియల్ పేజ్ బ్రౌజర్ మీద రెండర్ అవ్వగానే జూమింగ్ లెవెల్ ఎంత ఉండాలి, జూమింగ్ లెవెల్ వన్ కావాలంటే 1 పెట్టుకోవచ్చు, 2 కావాలంటే 2 పెట్టుకోవచ్చు, 2.0 పెట్టుకోవచ్చు, అదంతా కూడా మన ఇష్టం. కానీ ఇనిషియల్లీ మనకేంటంటే ఈ వ్యూ పోర్ట్ ట్యాగ్ మనం చాలా వరకు ప్రతి ఒక్క వెబ్సైట్ లో చూస్తూ ఉంటాం. సో నేను చెప్పాను ఇప్పుడు నేమ్ ఈక్వల్ టు వ్యూ పోర్ట్ అంటే ఇట్ డినోట్స్ ద మెటా ట్యాగ్ ఈస్ సంథింగ్ రిలేటెడ్ టు వ్యూ పోర్ట్. కాంటెంట్ ఈక్వల్ టు విడ్త్ ఈక్వల్ డివైస్ విత్ అంటే కాంటెంట్ యొక్క విడ్త్ ఏ విడ్త్ ని ఫాలో అవ్వాలంటే డివైస్ యొక్క విడ్త్ ని ఫాలో అవ్వాలి. అండ్ ఇనిషియల్ స్కేల్ 1.0 అంటే నథింగ్ బట్ జూమ్ జూమ్ లెవెల్ 1 అనుకోండి. జూమింగ్ లెవెల్ 1 అంటే దట్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ ఎవ్రీ యూజర్. ఓకే. దాని తర్వాత ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది, యూ కెన్ సి. ఒకసారి ఇది చూపిస్తాను. ఇది చూపిస్తే యూ కుడ్ బెటర్ అండర్స్టాండ్ ఐ బిలీవ్. ట్రై చేద్దాం. ఓకే, ఐ ట్రై టు క్రియేట్ అనదర్ ఫైల్ index2.html. ఓకే, డన్. ఇప్పుడు దీన్ని ప్రివ్యూ కొడతాను. నౌ సి షో ప్రివ్యూ. ఓకే, ఇప్పుడు మీకు ఇక్కడ ఎగ్జాక్ట్లీ టెక్స్ట్ అనేది కరెక్ట్ గా అలైన్ అయింది. సో తగ్గిస్తాను. ఓకే, చూడండి ఇప్పుడు టెక్స్ట్ అనేది మొబైల్లో డివైస్ కి ఆప్టిమైజ్డ్ అయింది. ఇప్పుడు నేను ఈ మెటా ట్యాగ్ ని కమెంట్ అవుట్ చేస్తాను. ఐ ట్రై టు రిమూవ్ దిస్ మెటా ట్యాగ్ రిమూవ్ చేసి ఇప్పుడు ప్రివ్యూ కొడతాను. ప్రివ్యూ కొట్టినప్పుడు ఇస్ దేర్ ఎనీ చేంజ్ యాక్చువల్లీ? లెట్స్ ఓపెన్ ఇన్ లైవ్ సర్వర్, చూద్దాం ఏం తేడా ఉంటుందో. Let me add some more content. ఓకే, డన్. ఇప్పుడు యాక్చువల్లీ మెటా ట్యాగ్ అనేది లేదు. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తే మీకు
లైవ్ సర్వర్తో ఓపెన్ చేస్తే కంటెంట్ ఇలా కనిపిస్తుంది. ఐ గో టు మొబైల్ డివైసెస్కి వెళ్తాను. ఓకే, ఇప్పుడు ఇప్పుడు చూడండి, మెటా ట్యాగ్ లేదు, మెటా వ్యూ పోర్ట్ ట్యాగ్ లేదు. వ్యూ పోర్ట్ ట్యాగ్ లేనప్పుడు ఇప్పుడు మీకు ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్, ఒకవేళ నేను మెటా వ్యూ పోర్ట్ ట్యాగ్ ని ఇన్వాల్వ్ చేస్తే ఎలా ఉంటుంది? ఓకే, లెట్స్ సి. ఓ సారీ, మై బ్యాడ్. ఓకే, ఇప్పుడు ఒకసారి చూద్దాం. కంటెంట్ ఎక్కడ? ఓకే, విత్ ఈక్వల్ టు డివైస్ విత్ ఇచ్చాము. అంటే యాక్చువల్ అయితే ఇది మీకు కరెక్ట్ గా రెండర్ అవ్వాలి. వై ఇట్స్ నాట్ రెండరింగ్? లెట్స్ సి. మెటా ఎండిఎన్, మెటా వ్యూ పోర్ట్. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, ఆ ఎగ్జాంపుల్ చూపిస్తాం మీకు బెటర్ అండర్స్టాండింగ్. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాం ప్రీవియస్ గా, బట్ ఐ వాంట్ టు రిమైండ్ యూ అగైన్. ఓకే, మెటా, ఓకే, మెటా ఎలిమెంట్. సో ఇక్కడ చూద్దాం, ఎనీ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉందా? వ్యూ పోర్ట్ ఎగ్జాంపుల్. ఓకే, ఓకే, ఫైన్. ఇక్కడ గుడ్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు వితౌట్ మెటాప్ ఒకవేళ ఇమేజ్ కంటెంట్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇది మెటా వ్యూ పోర్ట్ ట్యాగ్ లేనప్పుడు ఇలా కనిపిస్తుంది. ఒకవేళ వ్యూ పోర్ట్ ట్యాగ్ ఉందంటే మొబైల్ డివైసెస్ లో ఈ విధంగా కంటెంట్ అడ్జస్ట్ అవుతుంది. జస్ట్ ఐ వాంట్ టు సే, డెస్క్టాప్ లో ఎలాగైతే కనిపిస్తుందో అలానే మీకు మొబైల్లో కూడా కనిపిస్తుంది వ్యూ పోర్ట్ ట్యాగ్ లేకపోతే. ఒకవేళ వ్యూ పోర్ట్ ట్యాగ్ ఉందంటే ఆ డివైస్ కి అడ్జస్ట్ అవుతుంది. అదే కదా కంటెంట్ విత్ ఈక్వల్ టు డివైస్ విత్ అని రాస్తాం కదా. అప్పుడు విత్ అనేది ఇది కంటెంట్ డివైస్ తగ్గట్టు కూడా అడాప్ట్ అవ్వాలి. సో ఇంతే, వితౌట్ వ్యూ పోర్ట్ ట్యాగ్ అండ్ విత్ వ్యూ పోర్ట్ ట్యాగ్ ఈ విధంగా ఉంటుంది. మేబీ ఒక ఇమేజ్ ఇన్వాల్వ్ చేసింటే ఐ వుడ్ షోన్ దట్, బట్ దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ actually viewport tag is advantageous when there is content which is actually that needs to be adapted throughout the devices. Okay, డివైసెస్ లో అది అడాప్ట్ అయ్యే కంటెంట్ కావాలి అంటే ఇలా మనం వ్యూ పోర్ట్ ఇన్వాల్వ్ చేసామంటే సరిపోతుంది. సో వ్యూ పోర్ట్ ఇస్ ద ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు డూ టు అచీవ్ ద రెస్పాన్సివ్నెస్ ని అచీవ్ చేయాలంటే వ్యూ పోర్ట్ అనేది ఫస్ట్ మీరు ఇన్వాల్వ్ చేయాలి. ఫస్ట్ థింగ్ యూనిట్ టు వర్కౌట్ ఏంటంటే వ్యూ పోర్ట్ ని వర్కౌట్ చేయాలి. దాని తర్వాతనే నెక్స్ట్ మీకు మీడియా క్వీరీ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ మీడియా క్వీరీని యూజ్ చేసి మనం రెస్పాన్సివ్ డిజైన్స్ ని అచీవ్ చేస్తాం. దానికన్నా ముందర మనం టెక్నిక్స్ ఏమున్నాయి, ఏమేమి టెక్నిక్స్ ఉన్నాయి నేను చెప్తాను. ఫస్ట్ గో టు హియర్. ఫస్ట్ విల్ ట్రై టు అండర్స్టాండ్. సో వాట్ ఆర్ థింగ్స్ విల్ ట్రై టు అండర్స్టాండ్ అంటే ఫస్ట్ ఫ్లూయిడ్ ఆర్ రిలేటివ్ లేఅవుట్స్ అంటాం. రిలేటివ్ లేఅవుట్స్ సో అంటే ఏంటి చెప్తా బెస్ట్. రిలేటివ్ లేఅవుట్స్ ఇప్పుడు మీరు చూసారంటే, ఇప్పుడు మీరు మాక్సిమం అంటే మీరు ఎక్కడైనా చూస్తే కానీ ఫాంట్ సైజ్ 14 పిక్సెల్స్. అండ్ మీరు ఎక్కడ చూసినా కానీ ఇక్కడ ఇంత కోడ్ రాసినప్పుడు మనం ఎక్కడ చూసినా కానీ 5 పిక్సెల్ అని రాసినాం. ఎక్కడ కూడా వీ హ్యావెంట్ యూస్డ్ ఎనీథింగ్ లైక్ రిలేటివ్ యూనిట్స్ ఎక్కడ కూడా మనం ఇన్వాల్వ్ చేయలేదు. మనకు కానీ నేను ప్రీవియస్ గా మీకు డిస్కస్ చేసిన రిలేటివ్ యూనిట్స్ గురించి. రిలేటివ్ యూనిట్స్ లో ఏమేమి వస్తాయి? ఈఎం, ఆర్ఈఎం, నెక్స్ట్ వచ్చేసి ఆర్ఈఎం ఉంది. తర్వాత వచ్చేసి ఏంటిది ఆర్ఈఎం ఉంది. నెక్స్ట్ దీని తర్వాత వీ హ్యావ్ విడబ్ల్యూ. ఓకే, తర్వాత విహెచ్, తర్వాత పర్సంటేజెస్. తర్వాత మీకు ఇంకా క్లియర్ చెప్పాలంటే ఫ్రాక్షన్స్ కూడా అంతే కదా. ఫ్రాక్షన్స్. దాని తర్వాత ఇందాక రీసెంట్ గా చూసాం మిన్ మ్యాక్స్. ఇవన్నీ కూడా రిలేటివ్ యూనిట్స్ అంటే ఒకదాన్ని ప్రిన్సిపల్ గా కన్సిడర్ చేసి దాన్ని కంపేర్ చేస్తూ మిగతా డివైస్ యొక్క ఎలిమెంట్స్ కానీ, ఫాంట్ కానీ, లేకపోతే డివ్ యొక్క సైజెస్ కానీ, వాటి యొక్క సైజెస్ ని డిసైడ్ చేస్తుంది. అంతే కదా. ఇప్పుడు మీరు యాక్చువల్లీ ప్రీవియస్ గా మనం వర్కౌట్ చేసినప్పుడు 3 or 4 పెట్టినప్పుడు మనం ఇక్కడ అంతెందుకు ఇక్కడే యూజ్ చేసాం. గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ లో మనం ఏం చేసాము, 250 పిక్సెల్స్ 1 ఫ్రాక్షన్, 1 FR అని 3 టైమ్స్ 1 FR అని రిపీట్ చేసాం అనుకోండి, మనకి ఏమవుతుంది,
త్రీ కాలమ్స్ ప్రిపేర్ అవుతుంది. అంటే త్రీ కాలమ్స్ ఎలా ప్రిపేర్ అవుతుంది? ఒకవేళ 900 పిక్సెల్స్ ఉందంటే ఈచ్ కాలమ్ 300 పిక్సెల్ 300 పిక్సెల్ 300 పిక్సెల్. ఒకవేళ 1200 ఉందంటే ఈచ్ కాలమ్ 400 పిక్సెల్ 400 పిక్సెల్ 400 పిక్సెల్. అలాగా డివైస్ విడ్త్ అనేది ఐ మీన్ కాలమ్ విడ్త్ అనేది ఆటోమేటిక్ గా అడాప్ట్ అయిపోతుంది. సో అటువంటి టైప్స్ ఆఫ్ అటువంటి వాటిని ఏమంటామంటే రిలేటివ్ లేఅవుట్స్ అంటాం. రిలేటివ్ యూనిట్స్ అండ్ రిలేటివ్ లేఅవుట్స్. సో ఎక్కడైనా కానీ మనం ఈ పర్టికులర్ వాల్యూస్ ని ఇన్వాల్వ్ చేస్తున్నాము అంటే దెన్ వీఆర్ ట్రైంగ్ టు బిల్డ్ ద రెస్పాన్సివ్ లేఅవుట్స్, దట్ ఈస్ ఆల్సో నోన్ యాస్ రిలేటివ్ లేఅవుట్స్ ని బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఆ రిలేటివ్ లేఅవుట్స్ వల్ల ఉపయోగం ఏంటంటే రెస్పాన్సివ్ లేఅవుట్ ని అచీవ్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ ఆర్ఎం అంటే ఏంటి, ఈఎం అంటే ఏంటి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆర్ఎం ఎవరికి ప్రపోర్షనల్, ఈఎం ఎవరికి ప్రపోర్షనల్, వన్ ఈఎం వాల్యూ ఎవరిని బట్టి డిసైడ్ చేస్తాము, వన్ ఆర్ఎం వాల్యూ ఎవరిని బట్టి డిసైడ్ చేస్తాం, అవన్నీ కూడా నేను మీ ప్రీవియస్ క్లాస్ చెప్పుకున్నాను. ఒకసారి ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం అక్కడికి వెళ్ళి రివైజ్ చేసుకుని మళ్ళీ రండి ఇక్కడికి. దీని తర్వాత ఇది ఫ్లెక్సిబుల్ లేఅవుట్స్. దీని తర్వాత యూ నీడ్ టు అండర్స్టాండ్ మీ ఫ్లెక్సిబుల్ 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 మీడియాలో you will have something called images, then images and videos kuda you can control that flexible media. Flexible media ante you want to adjust automatically that images to desktop and mobiles ki kuda and also desktop kuda దాన్ని అడ్జస్ట్ చేయగలిగే కోడ్ మీరు డెలివర్ చేయగలగాలి. సో అది ఫ్లెక్సిబుల్ మీడియా అంటే. నెక్స్ట్ దీని తర్వాత యూ వాంట్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ కాల్ మీడియా క్వెరీస్. ఈ మీడియా క్వెరీస్ ఎస్పెషల్లీ ఎందుకు యూజ్ చేస్తామంటే టు టార్గెట్ ద డిఫరెంట్ డివైస్ విత్ ని టార్గెట్ చేయడానికి ఈ మీడియా క్వెరీస్ ని యూజ్ చేస్తాం. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, డోంట్ వరీ అబౌట్ మీడియా క్వెరీస్. దాని తర్వాత యాజ్ యూజువల్ రెస్పాన్సివ్ టెక్నిక్స్ లో మీరు ఏం చేశారు, ఫ్లెక్స్ గురించి చదివేశారు అండ్ ఆల్సో గ్రిడ్ గురించి కూడా చదివేశారు. సో దీస్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ యాక్చువల్లీ క్రియేటింగ్ రెస్పాన్సివ్ లేఅవుట్స్ ని క్రియేట్ చేయడానికి ఇవి యూజ్ చేస్తాం. సో వ్యూ పోర్ట్ ట్యాగ్ ఆటోమేటిక్ గా నేను చెప్పేస్తున్నాను. దీని తర్వాత ఇమేజెస్ ని తర్వాత రెస్పాన్సివ్ టైపోగ్రఫీ అంటే responsive typography. What do you mean by responsive typography అంటే ఇట్స్ ఆల్ అబౌట్ రెస్పాన్సివ్ టెక్స్ట్ రావాలంటే పిఎక్స్ బదులు యూ నీడ్ టు యూస్ ఈఎం కానీ లేకపోతే ఆర్ఈఎం కానీ లేకపోతే విడబ్ల్యూ కానీ విహెచ్ కానీ అది యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? దాని తర్వాత యాజ్ యూజువల్ ఎప్పుడైనా కానీ రెస్పాన్సివ్నెస్ గురించి చెప్పేటప్పుడు ఫస్ట్ మొబైల్ అప్రోచ్ దెన్ డెస్క్టాప్ అప్రోచ్, తర్వాత డెస్క్టాప్. దాని తర్వాత మీకు ఈ రెస్పాన్సివ్నెస్ ని మనం మన చేతితో కోడ్ రాయాలంటే కొద్దిగా కాంప్లెక్సిటీ ఉండాలి. అంటే ప్రతి ఒక్క దాని గురించి మనం తెలుసుకొని ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాపర్టీ గురించి తెలిసి ఉండాలి. సో ఇటువంటి కాంప్లెక్సిటీని అవాయిడ్ చేయడానికి మన దగ్గర సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్స్ అనే కాన్సెప్ట్ పిక్చర్ లోకి వచ్చింది. ఇది ఏం చేస్తుందంటే ఎస్పెషల్లీ వీ హ్యావ్ బూట్ స్ట్రాప్, దాంతో టెయిల్విండ్ సిఎస్ఎస్, ఇంకా చాలానే ఉన్నాయి. బట్ బూట్ స్ట్రాప్ అండ్ టెయిల్విండ్ సిఎస్ ఆర్ ద మోస్ట్ పాపులర్ వన్. మెటీరియల్ కూడా ఉందనుకుంటా. మెటీరియల్ సిఎస్ఎస్ ఇది కూడా ఉందనుకుంటా. ఈ మూడు పాపులర్ అయింది. ఇప్పుడేమో అందరూ కూడా టెయిల్విండ్ సిఎస్ఎస్ కి షిఫ్ట్ అయిపోతున్నారు. టెయిల్విండ్ సిఎస్ఎస్ కంపేర్ టు అదర్ ఫ్రేమ్వర్క్స్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఈజియర్ అండ్ వెరీ మచ్ కంఫర్టబుల్ టు మేక్ యువర్ సెల్ఫ్ అడాప్టబుల్ విత్ టెయిల్విండ్ సిఎస్ఎస్. ఓకే, కానీ నేటివ్ సిఎస్ఎస్ ఈస్ ఎవ్రీ టైమ్ నేటివ్ సిఎస్ఎస్ ఇస్ కింగ్. ఎప్పుడు కూడా నేటివ్ సిఎస్ఎస్ కింగ్. దాని తర్వాత ఈ బూట్స్ట్రాప్ ఫ్రేమ్వర్క్స్ యూస్ చేసుకొని మన వర్క్ లోడ్ ని తగ్గించుకోనికి ఈ ఫ్రేమ్వర్క్స్ ని మనం ఇన్వాల్వ్ చేసుకొని మనం ఒక గుడ్ లేఅవుట్స్ ని, గుడ్ సిఎస్ఎస్ కంట్రోల్ ని మనం తెచ్చుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ప్రస్తుతానికి ఐ స్టార్ట్ విత్ మేకింగ్ యూ టు అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ విచ్ ఐ వాస్ సేయింగ్. ఇప్పుడు ఈ రిలేటివ్ లేఅవుట్స్ ని ఎలా బిల్డ్ చేస్తామంటే యాజ్ యూజువల్ చెప్పాం కదా, వీ నీడ్ టు ఇన్వాల్వ్ దిస్ పర్టికులర్ రిలేటివ్ యూనిట్స్ ని ఇన్వాల్వ్ చేయాలి. దాని తర్వాత మీకు ఏముంది ఇక్కడ, మీడియా క్వీరీస్ అని చెప్పా కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా క్వీరీస్ ఏం చేస్తాయంటే, ఇది మీరు ఇక్కడ చూస్తే వెన్ యూ గో హియర్, ఇక్కడ నేను
ఇక్కడ నేను ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేశానా, ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి, ఇక్కడ మీకు ఈ డివైస్ కనిపిస్తుందా, ఇక్కడ మీకు యాక్చువల్లీ దిస్ ఈస్ యాక్చువల్లీ డెస్క్టాప్ డివైస్. ఇప్పుడు దీన్ని మనం డిఫరెంట్ డివైసెస్ లో మన వెబ్ పేజ్ టెస్ట్ చేసుకోవాలంటే యాజ్ యూజువల్ ఫస్ట్ కంట్రోల్ షిఫ్ట్ అయి కొట్టండి, ఇలా డెవలపర్ టూల్స్ ఓపెన్ అయితే, లేకపోతే రైట్ క్లిక్ ఇచ్చి ఇన్స్పెక్ట్ కొట్టండి. ఇన్స్పెక్ట్ కొట్టినా మీకు ఇది ఓపెన్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ ఈ సెకండ్ ఆప్షన్ ఉందా, ఈ సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు ఇక్కడ ఆప్షన్స్ చూస్తే రెస్పాన్సివ్, ఐఫోన్ ఎస్సీ, ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ 12 ప్రో, ఐఫోన్ శాంసంగ్, ఐపాడ్ మినీ, ఇలా మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అవి డివైసెస్ ఉంటాయి. అండ్ ఫ్రీ ట్రాన్స్ఫార్మ్స్ అన్ని కూడా రెస్పాన్సివ్ అని సెలెక్ట్ చేసుకొని ఇలా మీరు డివైస్ విడ్త్, ఇక్కడ మీరు డివైస్ విడ్త్ చూసారంటే ఈ విడ్త్ అబ్జర్వ్ చేస్తుండండి. దిస్ విల్ బి కీప్ ఆన్ చేంజింగ్ వెన్ ఐ గో టు లార్జ్ డివైసెస్. మీరు చూసే ఇక్కడ ఇది ఒకటి. అండ్ యూ కెన్ shrink it అండ్ మేక్ ఇట్, ఇక్కడ సైజ్ కూడా తగ్గించుకోవచ్చు. సో ఇదేంటంటే విడ్త్ యాక్చువల్లీ. సో దాంతో ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఇప్పుడు చూడండి ఈ లాస్ట్ బాక్స్ 4K డివైస్. ఇది ఈ లాస్ట్ బాక్స్ 4K డివైస్. దీన్ని క్లిక్ చేస్తే 4K డివైస్. నెక్స్ట్ దాని తర్వాత నెక్స్ట్ 4K డివైస్ తర్వాత దానికన్నా పైన డివైస్ 4K పైన కూడా ఇంకా ఉంది, కానీ 4K ఇస్ ద మ్యాక్సిమం థింగ్ విచ్ వీ నీడ్ టు కోడ్ యాక్చువల్లీ. దాని తర్వాత ల్యాప్టాప్, ఇది 144 ల్యాప్టాప్. తర్వాత ఇది టాబ్లెట్, ఇది టాబ్లెట్. ఇప్పుడు ఇది టాబ్లెట్. ఓకే, ఇందాక ఇది ల్యాప్టాప్, ఇది బిగ్ ల్యాప్టాప్, ఇది స్మాల్ ల్యాప్టాప్, ఇది టాబ్లెట్. నెక్స్ట్ ఇది మొబైల్ లార్జ్, ఇది మొబైల్ స్మాల్ మీడియం, ఇది మొబైల్ స్మాల్. ఓకే, దట్స్ ఆల్ దిస్ ఈస్ వర్కింగ్, దిస్ విల్ బి వర్కింగ్. ఇది ఈ విధంగా వర్కౌట్ అవుతుంది. ఈ రెస్పాన్సివ్ లేఅవుట్స్ అన్ని కూడా మీరు మీడియాకి వీటిని ఏమంటామంటే, వీటిని ఇక్కడ పర్టికులర్ ఈ డివైస్ విత్ ఇక్కడ ఈ డివైస్ ఐటమ్ ఎలా బిహేవ్ చేయాలి, నెక్స్ట్ ఈ డివైస్ ఐటమ్ కాడ 375 విత్ కాడ ఎలా వర్కౌట్ చేయాలి, నెక్స్ట్ 425 విత్ కాడ ఎలా వర్కౌట్ చేయాలి, 768 కాడ ఎలా వర్కౌట్ అవ్వాలి, నెక్స్ట్ ల్యాప్టాప్ లో ఎలా వర్కౌట్ అవ్వాలి, నెక్స్ట్ ల్యాప్టాప్ 1440లో ఎలా వర్క్ అవ్వాలి, తర్వాత 4K డివైస్ లో ఎలా వర్క్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా మనం ఈ మీడియా క్వీరీస్ యూస్ చేసి కంట్రోల్ చేసామంటే దట్ వుడ్ బి వెరీ మచ్ యూ విల్ బి వెరీ మచ్ కంఫర్టబుల్ టు కంట్రోల్ ద కంప్లీట్ లేఅవుట్ ని మీరు కంఫర్టబుల్ గా కంట్రోల్ చేయొచ్చు. సో దానికోసం మీరు ఖచ్చితంగా మీడియా క్వీరీస్ అంటే ఎలా ఉంటాయి, ఎలా వాడతాము, దాని యొక్క బిహైండ్ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవాలి. సో ఫస్ట్ మీడియా క్వైరీస్ ఎందుకంటే డిఫరెంట్ డివైస్ విత్ కి మన సిఎస్ ప్రాపర్టీ కంట్రోల్ చేయాలంటే ఆ విత్ ని యాక్సెస్ చేసి ఆ విత్ నుంచి మనం సిఎస్ఎస్ ప్రాపర్టీస్ ని కంట్రోల్ చేయొచ్చు. సో దానికి ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో మీడియా క్వెరీ ఇన్ సిఎస్ఎస్ టెక్నిక్ ఇంట్రడ్యూస్ ఇన్ CSS3. ఇట్ ఈస్ యాక్చువల్లీ దాని సింటాక్స్ ఏంటంటే @మీడియా తర్వాత రూల్, @మీడియా అండ్ రూల్, @మీడియా రాసి తర్వాత రూల్ రాయాలి. ఆ రూల్ ఏంటంటే ఆ రూల్లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ థింగ్ ఆల్ సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అనేది ఆ రూల్స్ రూల్లో కాదు, లోపల ఆ రూల్ రాసిన తర్వాత ఇన్సైడ్ బ్రేసెస్ లోపల సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా కంట్రోల్ చేయొచ్చు. ఆ రూల్ లోపల మనం మ్యాక్స్ విడ్తా మినీ విడ్తా అనే వాటిని ఇన్వాల్వ్ చేసి మనం ఒక రూల్ రాస్తాం. అంటే ఇప్పుడు చెప్పాం కదా 768 డివైస్ విడ్త్ వరకు ఒకలా ఉండాలి, 768 తర్వాత వచ్చి ఇంకోలాగా ఉండాలని చెప్పి. అది ఎలా అంటే దట్స్ ఆల్ పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ మీడియా క్వెరీస్ @మీడియా రూల్. ఈ మీడియా రూల్ యాక్చువల్లీ మీడియా క్వెరీస్ వచ్చేసి ఏమేమి చెక్ చేస్తాయి, మీడియా క్వెరీస్ లో రూల్స్ పర్టికులర్లీ రూల్ వచ్చేసి రూల్లో ఏమేమి కాన్ఫిగర్ చేసి ఏమేమి చెక్ చేయొచ్చు. ఫస్ట్ విడ్త్ చెక్ చేయొచ్చు, హైట్ చెక్ చేయొచ్చు, నెక్స్ట్ ఓరియంటేషన్ అంటే పోర్ట్రేట్ ల్యాండ్స్కేప్ అనేది ఓరియంటేషన్ చెక్ చేయొచ్చు. అండ్ రెజల్యూషన్, ఈ రెజల్యూషన్ అంటే వాట్ టైప్ ఆఫ్ డివైస్ రెజల్యూషన్ ఏ డివైస్ రెజల్యూషన్ ని టార్గెట్ చేస్తాం అనేది ఈ 3 థింగ్స్ ని టార్గెట్ చేసుకో మీడియా క్వెరీస్ యూస్ చేసి టార్గెట్ చేయొచ్చు. ఓకే, మీడియా క్వెరీస్ ఎందుకు యూస్ చేస్తాం? మీడియా క్వెరీస్ డిటెక్ట్ ద డివైస్ ఫీచర్స్ లైక్ స్క్రీన్ విడ్త్, హైట్ అండ్ రెజల్యూషన్. అంటే మీడియా క్వెరీస్ యూస్ చేసి స్క్రీన్ యొక్క విడ్త్, హైట్ అండ్ రెజల్యూషన్ ని చెక్ చేయగలుగుతాం. సో అండ్ చెక్ చేసిన తర్వాత ఏం చేస్తాం, ఆ చెక్ చేసిన తర్వాత చేసిన వీటిని ఏమంటామంటే బ్రేక్ పాయింట్స్ అంటాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ మీకు కరెక్ట్ గా మొబైల్ కి 320 ఇస్ ద బ్రేక్ పాయింట్, తర్వాత 375 ఇస్ ద మొబైల్ మీడియం బ్రేక్ పాయింట్, నెక్స్ట్ 425 ఇస్ ద మొబైల్ లార్జ్ బ్రేక్ పాయింట్, దెన్ టాబ్లెట్ 768 is the tablet break point. Next to laptop 1024 is the laptop break point. 1440 is the laptop large break point. 4K is the 2560 బ్రేక్ పాయింట్. ఈ బ్రేక్ పాయింట్స్ ని మనం డిఫైన్ చేయగలగాలి. ఎప్పుడు మనం ఈ మీడియా క్వెరీస్ గురించి మనకి నాలెడ్జ్ ఉంటేనే ఈ బ్రేక్ పాయింట్స్ ని మనం డిఫైన్ చేయగలుగుతాం. అండ్ స్క్రీన్ సేస్ బేస్ చేసుకొని మనం దాన్ని కంట్రోల్ చేస్తాం. సో ఓకే, సో ఇక్కడ చూడండి సింటాక్స్ ఎలా ఉంటుందంటే @మీడియా
నాట్ కానీ ఓన్లీ కానీ ఈ రెండింటిలో ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఆ రెండు ఇచ్చినా ఇవ్వకపోయినా దట్ డజంట్ మేక్ సెన్స్, అదంత ఇంపార్టెంట్ అయితే కాదు. తర్వాత మీడియా టైప్ అనేది మీడియా టైప్ లో కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. స్క్రీన్ కా, ప్రింటా, లేకపోతే ఏదానికైనా మెన్షన్ చేయొచ్చు. కానీ ఇది కూడా స్కిప్ చేయొచ్చు. యూ కెన్ స్కిప్ దిస్ వన్ ఆల్సో. @మీడియా అండ్ @మీడియా రాసిన తర్వాత ఈ అండ్ కూడా స్కిప్ చేసి డైరెక్ట్ గా ఎక్స్ప్రెషన్ లోకి వెళ్ళిపోవచ్చు. ఎక్స్ప్రెషన్ లోపల యూ కెన్ రైట్ మ్యాక్స్ విడ్త్, మిన్ విడ్త్ అని రాయొచ్చు. సో నేను ఆల్రెడీ చెప్పాను మీకు మ్యాక్స్ విడ్త్ అంటే ఏంటి, మిన్ విడ్త్ అంటే ఏంటి. మ్యాక్స్ విడ్త్ అంటే అక్కటి వరకు, మిన్ విడ్త్ అంటే మినిమం విడ్త్. మిన్ విడ్త్ అన్నా మ్యాక్స్ విడ్త్ అంటే ఆ లాస్ట్ విడ్త్ సైజ్ వరకు. అలా మిన్ విడ్త్ అంటే మినిమం ఈ విడ్త్ వరకు, దానికి నేను కాంబినేషన్ చూపిస్తాను. మీడియా క్వీరీస్ 2-3 మీడియా క్వీరీస్ రాసానంటే మీకే దాని గురించి ఈజీగా అర్థమైపోతుంది. దాని తర్వాత ఇక్కడ ఇది సింటాక్స్. యాక్చువల్లీ ఈ సింటాక్స్ తర్వాత యూ వాంట్ టు సీ మీడియా టైప్స్ స్పెసిఫై విచ్ డివైజెస్ ద స్టైల్ షుడ్ అప్లై. యాక్చువల్లీ సో ఆల్ అంటే ప్రతి ఒక్క మీడియా డివైస్ కి వర్కౌట్ అవుతుంది. ప్రింట్ అంటే ఇది ప్రింటర్స్ కి మాత్రమే ఉపయోగపడుతుంది. స్క్రీన్ అంటే ఓన్లీ కంప్యూటర్ స్క్రీన్స్ కి, టాబ్లెట్స్ కి, స్మార్ట్ ఫోన్స్ కి, వాటికి టార్గెట్ చేస్తుంది. ఈ స్పేస్ లో మీడియా టైప్ లో యూ కెన్ గివ్ ఆల్, ప్రింట్ ఆర్ స్క్రీన్ ఇచ్చారంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫర్ మొబైల్స్, డెస్క్టాప్స్, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్. ఓకే, తర్వాత కండిషన్ మీ ఓరియంటేషన్ ఫస్ట్. నెక్స్ట్ మీకు ఇక్కడ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీడియా టైప్ ఉందా, @మీడియా నాట్ కానీ ఓన్లీ కానీ రాసి స్క్రీన్ రాస్తాం. స్క్రీన్ అండ్ రాసి మీరు ఓరియంటేషన్ మెన్షన్ చేయొచ్చు. వ్యూ పోర్ట్, ఓరియంటేషన్ ఆఫ్ ద వ్యూ పోర్ట్, ల్యాండ్స్కేప్ ఆఫ్ పోర్ట్రేట్ అనేది మెన్షన్ చేయొచ్చు. ఈ ఇన్స్టెడ్ ఆఫ్ మ్యాక్స్ విడ్త్ ఎక్స్ప్రెషన్ లోపల ఏమేమి వాల్యూస్ పాసిబుల్ చెప్తున్నాను. మ్యాక్స్ హైట్ పాసిబుల్, మ్యాక్స్ విడ్త్ పాసిబుల్, మిన్ విడ్త్, మిన్ హైట్ పాసిబుల్, అండ్ ఆల్సో ఓరియంటేషన్ కూడా పాసిబుల్. ఓరియంటేషన్ లో ల్యాండ్స్కేప్ ఆఫ్ పోర్ట్రేట్ అనేది మీరు మెన్షన్ చేయాలి. సో దానికి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తారు. కండిషన్స్ చూసాం కదా, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూసేసిన తర్వాత ఈ ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఒక క్లారిటీ దొరికేస్తుంది. ఓకేనా? సో నౌ I'll copy this example and I'll go here and I'll paste it. ఓకే, పేస్ట్ చేస్తాను. సో ఫస్ట్ ల్యాండ్స్కేప్ పోర్ట్రేట్ రిమూవ్ చేస్తాను. సో దట్ విల్ యాక్చువల్లీ రిక్వైర్డ్ వెన్ వీఆర్ డీలింగ్ విత్ పోర్ట్రేట్ ఆర్ ల్యాండ్స్కేప్. ఓకే, అండ్ మ్యాక్స్ విడ్త్, మిన్ విడ్త్ రెండు కాంబినేషన్ ఉన్నాయి కాబట్టి అది రిమూవ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు రిమూవ్ చేశాను. సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఏంటంటే బై డిఫాల్ట్ గా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లూ ఉండాలి. ఇప్పుడు 0 పిక్సెల్ నుంచి 320 పిక్సెల్ వరకు, అంటే మినిమం విడ్త్ ఈ గ్రీన్ కలర్ అప్లై అవ్వాలంటే మినిమం విడ్త్ అనేది 320 అయి ఉండాలి. 320 వస్తేనే ఈ గ్రీన్ కలర్ అప్లై అవుతుంది. ఇప్పుడు మీకు ఈ బాడీ అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ నేను రిమూవ్ చేసేసి నౌ విల్ సీ హౌ ఇట్ లుక్స్. యాక్చువల్లీ ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడికి వెళ్తాను. I'll go here, I'll go down. ఓకే, మీకు బై డిఫాల్ట్ గా ఏ కలర్ లేదు. చూడండి, బై డిఫాల్ట్ గా ఏ కలర్ లేదు. కానీ మిన్ విడ్త్ మీడియా స్క్రీన్ అండ్ మిన్ విడ్త్ అండ్ అవసరమా, మీడియా మిన్ విడ్త్ ఇది కూడా మనం రాసుకోవచ్చు. మీడియా మిన్ విడ్త్ రాయొచ్చు. మీడియా మిన్ విడ్త్ రాసామంటే సో ఇప్పుడు మనం ఎక్స్ప్రెషన్స్ చూసాం కదా, ఓరియంటేషన్, మ్యాక్స్ హైట్, మ్యాక్స్ విడ్త్, మిన్ హైట్. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూసామంటే దెన్ యూ కెన్ అండర్స్టాండ్ వాట్ యాక్చువల్లీ మీడియా క్వీరీస్, హౌ దోస్ మీడియా క్వీరీస్ ఆర్ రిటర్న్. ఓకే, సో ఇప్పుడు మీరు జస్ట్ విల్ పేస్ట్ ఇట్. ఫర్ నౌ ఐ వాంట్ టు రిమూవ్ దిస్ ఓరియంటేషన్, రిమూవ్ చేస్తాను రూల్స్. దట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అండర్స్టాండింగ్ మోర్ ప్రిసైజ్లీ. ఓకే, నౌ ఇప్పుడు మ్యాక్స్ విడ్త్ కూడా రిమూవ్ చేస్తాను. ఫస్ట్ మిన్ విడ్త్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే బాడీ కలర్ బై డిఫాల్ట్ గా బ్లూ కలర్ ఉంది. తర్వాత మీకు ఏముంది, యాక్చువల్లీ నేను ఇక్కడ మీడియా @మీడియా అంటే మీడియా, తర్వాత రూల్ స్క్రీన్ అంటే దాని అర్థం ఏంటి, ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ బ్రౌజర్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ. అండ్ తర్వాత మిన్ విడ్త్ అంటే ఈ కలర్ మిన్ విడ్త్ లోపల నేను బాడీ కలర్ ఏం సెట్ చేశాను, గ్రీన్ కలర్. అంటే బాడీ కలర్ గ్రీన్ సెట్ అవ్వాలంటే మినిమం విడ్త్ 320 పిక్సెల్ అనేది రిక్వైర్మెంట్.
320 పిక్సెల్ అనేది రిక్వైర్మెంట్. అంటే 320 పిక్సెల్ వచ్చేంత వరకు కూడా ఈ గ్రీన్ కలర్ అప్లై అవ్వదు. అంటే బై డిఫాల్ట్ గా బ్లూ కలర్ ఉంటుంది. ఈ 320 పిక్సెల్ రీచ్ అవ్వంగానే గ్రీన్ కలర్ అప్లై అవుతుంది. అండ్ దాని తర్వాత ఈ గ్రీన్ కలర్ ఎప్పటి వరకు అప్లై అవుతుంది? 375 పిక్సెల్ వరకు అప్లై అవుతుంది. అంటే 320 పిక్సెల్ నుండి 375 పిక్సెల్ వరకు ఏ కలర్ ఉంటుందంటే గ్రీన్ కలర్ ఉంటుంది. ఎందుకంటే మినిమం విడ్త్ ఈ గ్రీన్ కలర్ అప్లై అవ్వాలంటే 320 పిక్సెల్ అండ్ తర్వాత మిన్ విడ్త్ ఈ 375 పిక్సెల్ రీచ్ అయిన తర్వాత పింక్ కలర్ స్టార్ట్ అవుతుంది. అంటే గ్రీన్ కలర్ వెళ్ళి పింక్ కలర్ స్టార్ట్ అవుతుంది. ఈ పింక్ కలర్ ఎక్కడ వరకు ఎప్పటి వరకు ఉంటుంది? 375 పిక్సెల్ నుంచి 425 పిక్సెల్ వరకు పింక్ కలర్ ఉంటుంది. తర్వాత 425 పిక్సెల్ తర్వాత ఆరెంజ్ కలర్ అనేది వచ్చేస్తుంది. సో ఆరెంజ్ కలర్ వస్తుంది. ఇంక ఇది 425 పిక్సెల్ నుంచి ఆన్ ద గో లాస్ట్ వరకు ఆ కలరే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి దాని ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? నా విల్ గో హియర్ అండ్ రిఫ్రెష్ ద పేజ్. చూడండి, ఇప్పుడు ఫస్ట్ బై డిఫాల్ట్ గా బ్లూ కలర్ ఉంది. ఎందుకు బ్లూ కలర్ ఉంది? బికాస్ యూ హ్యావ్ డిఫాల్ట్ గా బాడీకి బ్లూ కలర్ అడాప్ట్ చేశాం కాబట్టి బ్లూ కలర్ ఉంది. నెక్స్ట్ మినిమం విత్ 320 పిక్సెల్, అంటే 320 పిక్సెల్ రీచ్ అవుదాం ఫస్ట్. ఓకే, 307 లో ఉన్నాం. 320 ఇప్పుడు 320 రాగానే గ్రీన్ కలర్ వస్తుంది. ఈ గ్రీన్ కలర్ ఎక్కడి వరకు వస్తుంది? ఎప్పుడు వస్తుంది చూడండి. 340కి గ్రీన్ కలర్ ఉంది, 350కి ఉంది, 355కి ఉంది, 365కి ఉంది, 366, 367, 368, 369, 370, 371, 372, 373, 374, 375. 5 రంగాల్ని పింక్ కలర్ వచ్చేసింది. ఎందుకంటే వీ హ్యావ్ ఎ రూల్ దట్ ఎప్పుడైతే మినిమం విడ్త్ 375 పిక్సెల్ రీచ్ అవుతుందో అప్పుడు ఇది వెంటనే పింక్ గా మారిపోవాలి. ఓకేనా? అంటే నెక్స్ట్ 425. నెక్స్ట్ రూల్ ఎక్కడ ఉంది? 425 కార్డ్ ఉంది. 425 రాగానే ఎల్లో కలర్ మారిపోతుంది. సి నౌ ఇట్ టర్న్స్ ఏ ఆరెంజ్ కలర్. ఇది ఇంకా త్రూ అవుట్ ఆల్ ద విడ్స్, ఎన్ని విడ్స్ ఉన్నాయో అంత విడ్. మళ్ళీ మీరు ఇంకా రాసుకోవచ్చు. ఇక్కడ ఉందా 320 ఉందా, నెక్స్ట్ 375 ఉందా, నెక్స్ట్ 425 ఉందా, నెక్స్ట్ 768 ఉంది. మీరు ఇక్కడ కూడా బ్రేక్ పాయింట్ రాసుకోవచ్చు. ఎలా రాసుకోవచ్చు? మీడియా స్క్రీన్ పెట్టేసేసి సేమ్ రూల్ పెట్టేసేసి అండ్ యూ కెన్ రైట్ సంథింగ్ కాల్డ్ 7, ఇక్కడ 768 పిక్సెల్ 768 పిక్సెల్ రాసేసి ఇక్కడ మీరు యూ కెన్ గివ్ సంథింగ్ లైక్ బ్లూ. ఓకే, బ్లూ వైలెట్ ఇచ్చారంటే నా ఇఫ్ యూ గో సంథింగ్ లైక్ ఇప్పుడు 368 పిక్సెల్స్ ఒరిజిన్ రాగానే ఇది బ్లూ పింక్ గా మారిపోతుంది. ఓకేనా? అండ్ ఇది మిన్ విడ్త్. అంటే సింపుల్ గా ఎలా చెప్పాలంటే మిన్ విడ్త్ ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే పిక్సెల్స్ అండ్ అబోవ్. అంటే ఫర్ స్క్రీన్స్ సింపుల్ గా చెప్పచ్చు అంటే ఫర్ స్క్రీన్స్ అబోవ్ 320 పిక్సెల్స్. ఫర్ స్క్రీన్స్ అబోవ్ 320 పిక్సెల్. ఫర్ స్క్రీన్స్ ఏవైతే స్క్రీన్ ఉందో ఫర్ స్క్రీన్ అబోవ్ 320 పిక్సెల్ ఏవైతే ఉందో ఆ 320 పిక్సెల్. దాని తర్వాత నెక్స్ట్ రూల్ ఏంటంటే ఫర్ స్క్రీన్స్ అబోవ్ 375 పిక్సెల్ తర్వాత ఈ రూల్ వర్తిస్తుంది. ఓకేనా? ఇది మిన్ విడ్త్. అండ్ మన దగ్గర ఏంటంటే మనకి ఈ మిన్ విడ్త్ తీయేద్దాం. ఇప్పుడు ఒకసారి మిన్ విడ్త్ తీసేసి ఐ వాంట్ టు రైట్ @ మీడియా స్క్రీన్ అండ్ మ్యాక్స్. ఓకే, సారీ, అండ్ మ్యాక్స్ విడ్త్. ఓకే, మ్యాక్స్ విడ్త్. ఇప్పుడు ఫస్ట్ మ్యాక్స్ విడ్త్ చూద్దాం. ఇది నెక్స్ట్ కాంబినేషన్ నెక్స్ట్ చెక్ చేద్దాము. మిన్ విడ్త్ కూడా నెక్స్ట్ చెక్ చేద్దాము. ఓకే, నౌ యూ వాంట్ టు సీ ఓన్లీ మ్యాక్స్ విడ్త్ చూద్దాం. సో ఈ ఇందాక నేను ఏం చేశాను? మిన్ విడ్త్ అంటే అక్కడి వరకు అది రీచ్ అయిన తర్వాత అక్కడి నుండి ఆ కలర్ అప్లై అవ్వాలని రాసాం కదా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీడియా స్క్రీన్ అండ్ మ్యాక్స్ విడ్త్ అంటే ఇక్కడ వరకు 600 పిక్సెల్స్ వరకు రెడ్ కలర్ ఉండాలి. సో దీన్ని నేను ఇంకా డిఫరెన్షియేట్ చేయాలంటే ఐ రైట్ ఇట్ యాస్ ఆల్ బ్రేక్ పాయింట్స్. మళ్ళీ బ్రేక్ పాయింట్స్ మొత్తం పెడతాను. దట్ విల్ బి వెరీ మచ్ ఈజియర్ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఓకే, సో ఓకే, ఐ హ్యావ్ రిటర్న్. ఓకే, ఇది యాజ్ యూజువల్ 320 పిక్సెల్ అనుకుందాం. 320 పిక్సెల్ మ్యాక్స్ విడ్త్. నెక్స్ట్ 375 పిక్సెల్. నెక్స్ట్ లెట్స్ see whether we are writing correct or not. Okay, 425 పిక్సెల్. నెక్స్ట్ 768 పిక్సెల్. ఓకే, ఇవి
ఇవి సైజెస్ యాక్చువల్లీ మొబైల్ డివైస్ కి టాబ్లెట్స్ కి ఇవి సైజెస్ యాక్చువల్లీ. ఇవి బ్రేక్ పాయింట్స్ అంటాం వీటిని యాక్చువల్లీ. ఇక్కడ ఒక బ్రేక్, ఇది ఒక బ్రేక్ పాయింట్, ఇది ఒక బ్రేక్ పాయింట్, ఇది ఒక బ్రేక్ పాయింట్, ఇది ఒక బ్రేక్ పాయింట్. ఇప్పుడు మీరు చూసారంటే ఇప్పుడు లెట్స్ గో టు హియర్ యాక్చువల్లీ. మీకు బై డిఫాల్ట్ గా రెడ్ కలర్ ఉంది. ఎందుకు రెడ్ కలర్ ఉంది? అన్ని చోట్ల రెడ్ కలర్ ఉందా? గ్రీన్, ఎల్లో, బ్లూ, క్రిమ్సన్. ఇది ఏం చేస్తామంటే బ్రౌన్ పెడదాం. ఓకే, ఇప్పుడు మీకు బై డిఫాల్ట్ గా ఏ కలర్ అప్లై అవుతుంది? క్రిమ్సన్ అప్లై అవుతుంది. ఎందుకు క్రిమ్సన్ అప్లై అవుతుంది? ఓకే, లెట్స్ సి. ఇప్పుడు మీకు చూడండి, ఫస్ట్ నేను ఈ 3 రూల్స్ రిమూవ్ చేస్తా. రిమూవ్ చేసేసి ఇప్పుడు మీకు ఏ రూల్ అప్లై అవుతుంది? గ్రీన్ కలర్ రూల్ అప్లై అవుతుంది. ఎందుకు గ్రీన్ కలర్ రూల్ అవుతుందంటే మాక్సిమం విడ్త్ 320 పిక్సెల్. 320 పిక్సెల్. ఇప్పుడు దీని అర్థం ఏంటంటే 320 పిక్సెల్ వరకు గ్రీన్ ఉండాలి. 320 పిక్సెల్ తర్వాత అంటే 320 పిక్సెల్ కన్నా కింద గ్రీన్ ఉండాలి. 320 పిక్సెల్ తర్వాత యాక్చువల్లీ ఇక్కడ మీరు చూసారంటే 320 పిక్సెల్ తర్వాత ఇది రిమూవ్ చేస్తాను. 320 పిక్సెల్ తర్వాత ఎల్లో కలర్ ఉంది. ఎల్లో కలర్ ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని మాత్రమే కంపేర్ చేద్దాం. ఈ రెండింటిని మాత్రమే కంపేర్ చేద్దాం. అంటే 320 పిక్సెల్ గ్రీన్ ఉంది, 375 పిక్సెల్ ఎల్లో ఉంది. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడికి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత జస్ట్ రీఫ్రెష్. ఇప్పుడు మీకు 768 పిక్సెల్ లో ఉంది కాబట్టి ఇది మీకు బ్రౌన్ కలర్ చూపిస్తుంది. బ్రౌన్ కలర్ అంటే బై డిఫాల్ట్ కలర్ బ్రౌన్ కలర్ ఉంది. ఓకే, నౌ ఐ విల్ గో టు 320 పిక్సెల్. ఇప్పుడు చూడండి, 320 పిక్సెల్ ఉందా? 320 పిక్సెల్ వరకు అంటే ఒక్కటి తగ్గించండి. ఒక్కటి తగ్గించారు. ఏంటిది? మ్యాక్స్ విత్ 20. ఇది గ్రీన్ రావాలి కదా. ఓకే, ఇక్కడ మ్యాక్స్ విత్ 375 పిక్సెల్స్ ఉందా? ఓకే, ఇది మినివేట్ పెడతాం. ఓకే, ఇది మినివేట్ పెడదాం. ఎందుకంటే ఇది వచ్చేంత వరకు ఎల్లో కలర్ అప్లై అవ్వకూడదు. ఇప్పుడు నేను 320 పిక్సెల్ ఉందా, 320 పిక్సెల్ వరకు గ్రీన్ కలర్ అప్లై అవ్వాలి. తర్వాత చూడండి ఇక్కడ, ఇప్పుడు ఒకసారి 320. ఇప్పుడు మీకు ఇక్కడ ఎగ్జాక్ట్ 320 ఇక్కడ పెడతా చూడండి. 320 ఇక్కడ ఉందా? ఇప్పుడే దీని అర్థం ఏంటంటే మాక్సిమం విడ్త్ 320 పిక్సెల్స్ అంటే ఆ 320 పిక్సెల్స్ వరకు కూడా గ్రీన్ కలరే ఉండాలి. దాని తర్వాత 375 పిక్సెల్ కి 320 పిక్సెల్ మధ్యలో ఏం జరుగుతుందో చూడండి. ఒక పాయింట్ పెంచుతాను. ఒక పాయింట్ పెంచగానే మీకు బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఎందుకు బ్రౌన్ కలర్ వచ్చేసింది అంటే ఇప్పుడు నేను మ్యాక్స్ విత్ 320 పిక్సెల్ అంటే 320 పిక్సెల్ మాక్సిమం విత్, ఆ మాక్సిమం విత్ రీచ్ అయ్యేంత వరకు గ్రీన్ కలర్ హోల్డ్ చేసుకో. తర్వాత తర్వాత అక్కడ వరకు మాత్రం గ్రీన్ కలర్ ఉండాలి. తర్వాత ఏ కలర్ ఉండాలో నేను చెప్పలేదు కాబట్టి ఇది ఫాల్ బ్యాక్ కలర్కి వెళ్ళిపోయింది. తర్వాత మిన్ విత్ 375 పిక్సెల్స్. దాని తర్వాత 375 పిక్సెల్స్ వరకు వెళ్తాను. 375 పిక్సెల్స్కి వెళ్తే మీకు చూస్తే ఇక్కడ 375 పిక్సెల్స్ కాడ మీకు ఏం అప్లై అవుతుంది? ఎల్లో కలర్ అప్లై అయింది. ఎందుకు అప్లై అయిందంటే మిన్ విడ్త్ అంటే మినిమం విడ్త్, ఈ ఎల్లో అనేది మిన్ విడ్త్. అంటే సింపుల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే మిన్ విడ్త్ ఈ సంథింగ్ దట్ స్క్రీన్స్ అబౌవ్ 375 పిక్సెల్స్. అంటే 375 పిక్సెల్స్ వచ్చేంత వరకు ఎల్లో కలర్ అప్లై అవ్వకూడదు. 375 పిక్సెల్స్ వచ్చిన తర్వాత అండ్ అబౌవ్ దట్ ఈ ఎల్లో కలర్ అప్లై అవ్వచ్చు. ఈ మ్యాక్స్ విడ్త్ అంటే ఏంటంటే ఈ మ్యాక్స్ విడ్త్ ఇంత పిక్సెల్స్ వరకు ఈ గ్రీన్ కలర్ అప్లై అవ్వాలి. ఇంత పిక్సెల్ తర్వాత మనం ఏ కలర్ అయితే ఇస్తామో ఆ కలర్ అప్లై అవ్వాలి. ఒకవేళ ఆ కలర్ ఇవ్వలేదంటే ఫాల్ బ్యాక్ కలర్ బ్రౌన్ కలర్ అప్లై అవ్వాలి. ఇప్పుడు మనం ఈ రెండు కాంబినేషన్స్ లో రాయొచ్చు. ఈ రెండు కాంబినేషన్స్ లో కూడా యూ కెన్ రైట్ మీడియా క్వెరీస్ మిన్ విత్ మ్యాక్స్ విత్ కాంబినేషన్ లో. అది ఎప్పుడు రిక్వైర్మెంట్ అంటే ఇప్పుడు ఇన్ బిట్వీన్ ఇప్పుడు 320 పిక్సెల్ కి 370 పిక్సెల్స్ కి మనం మధ్యలో ఏ కలర్ మెన్షన్ చేయాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ అప్లై అవుతుంది. మన దగ్గర ఒక మీడియా క్వెరీ ఉంటుంది. మీడియా క్వెరీలో సింపుల్ గా యూ కెన్ ఇన్వాల్వ్ దట్ వన్. ఇప్పుడు చూడండి, మిన్ విడ్త్ 321 పిక్సెల్, మ్యాక్స్ విత్ 375 పిక్సెల్. ఇప్పుడు చూడండి, మిన్ విడ్త్ అండ్ మ్యాక్స్ విత్ కాంబినేషన్. ఇప్పుడు బ్లూ కలర్. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ వెళ్తే నౌ గో టు 320 వరకు అంటే డౌన్ వెళ్తాం కదా. 0 పిక్సెల్ నుంచి 320 పిక్సెల్ వరకు గ్రీన్ కలర్ వచ్చింది. గ్రీన్ కలర్ తర్వాత 320 ఎక్కడ వరకు? 320 వరకు. నెక్స్ట్ 321 నుంచి ఎక్కడ వరకు? 374 వరకు. 374 వరకు 370 వరకు. అదే 374 వరకు. ఇది మళ్ళీ 374 కూడా చేంజ్ అవుతుంది. 374 తర్వాత మళ్ళీ 375 రంగానే ఈ ఎల్లో కలర్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకేనా? దట్స్ హౌ దిస్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ మిన్ విడ్త్ అండ్ మ్యాక్స్ విడ్త్. ఒకటే గుర్తుపెట్టుకోండి, మిన్ విడ్త్ అంటే
అక్కడి నుంచి ఫర్ లార్జ్ 900 ఫర్ ఎగ్జాంపుల్ 320 పిక్సెల్ అంటే 300 పిక్సెల్ నుండి అండ్ దాని పైన మిన్ విడ్త్ ఇచ్చామంటే 320 పిక్సెల్ కానీ స్టార్ట్ అయ్యి దాని తర్వాత ఏదైనా లిమిట్ పెడితే ఆ లిమిట్ వరకు, లేకపోతే ఇంకా త్రూ అవుట్ ద కలర్ అదే ఉండదు. 320 మిన్ విడ్త్ అన్నప్పుడు మినిమం విడ్త్ అది రీచ్ అవ్వాలి ఆ కలర్ అప్లై అవ్వాలంటే. మ్యాక్స్ విడ్త్ అంటే అక్కడి వరకు ఆ కలర్ అప్లై అవ్వాలి. అక్కడి నుంచి ఇంకా నువ్వు రూల్ ఇస్తే రూల్ ప్రకారం అప్లై అవ్వాలి, లేదంటే అది ఫాల్ బ్యాక్ కలర్ అని అప్లై అవ్వాలి. సో ఈ విధంగా మీకు మీడియా క్వెరీస్ ని ప్రిపేర్ చేసుకోవాలి. మీడియా క్వెరీస్ అన్ని కూడా ఈ విధంగా ఉంటాయి. నేను ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మీకు దీంట్లో ప్రొవైడ్ చేస్తాను. దాని తర్వాత యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ మీడియా ఓన్లీ స్క్రీన్ ఓరియంటేషన్ ల్యాండ్స్కేప్ పోర్ట్రేట్ ఉంది కదా. ఇక్కడ ఏంటంటే ఈ రెండు తీసుకుంటాను. అది జస్ట్ సింప్లిఫై చెప్పేస్తాను కంప్లీట్ గా. ఓకే, ఇప్పుడు మీరు చూసారంటే ఇక్కడికి వెళ్దాం. ఇప్పుడు మీకు ఒకటి పింక్ కలర్ ఉంది కదా. ఇప్పుడు ఎందుకు పింక్ మెజెంటా కలర్ వస్తుంది? పోర్ట్రేట్. ఇప్పుడు దీన్ని ల్యాండ్స్కేప్ మారుస్తా. నా ఐ చేంజ్ ఇట్ టు ల్యాండ్స్కేప్. ఓకే, ఇది ల్యాండ్స్కేప్. ఇప్పుడు ల్యాండ్స్కేప్ మార్చంగానే మీకు వేరే కలర్ వచ్చింది. పోర్ట్రేట్ మార్చంగానే ఇది వేరే కలర్. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ల్యాండ్స్కేప్ ఓరియంటేషన్ ని బేస్ చేసుకొని కూడా మనం స్టైల్స్ ని కంట్రోల్ చేయొచ్చు. ఇది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనం మ్యాక్స్ విడ్త్ అది ఇవ్వకుండా ఓరియంటేషన్ ఇచ్చేసి పోర్ట్రేటా ల్యాండ్స్కేప్ అని ఇస్తాం. అంతే, ఇంకా అంతకు మించి ఇంకేం లేదు మీడియా క్వెరీస్ గురించి. నేను ఆల్రెడీ రెస్పాన్సివ్ లేఅవుట్ టెక్నాలజీ చెప్పేసాను. ఫ్లెక్స్ బాక్స్ ఒకటి, గ్రిడ్ ఒకటి, ఈ రెండు మనం క్లియర్ గా డిస్కస్ చేసినాం కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ అగైన్. ఐ విల్ గివ్ యూ దిస్ ఐటమ్. ఈ ఐటమ్ మొత్తం, ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మీకు ప్రాక్టీస్ కి ఇస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. దాంతో రెస్పాన్సివ్నెస్ ఎక్కడెక్కడ అప్లికబుల్ అవుతాయి? ఇమేజెస్ కి అప్లికబుల్ అవుతుంది, టెక్స్ట్ కి అప్లికబుల్ అవుతుంది. సో ఇప్పుడు నేను మీకు చెప్పాలంటే ఎప్పుడు కూడా రెస్పాన్సివ్ ఇమేజెస్ అనేది రెస్పాన్సివ్ వెబ్సైట్స్ లో కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఆటోమేటిక్ గా ఇమేజెస్ అనేది దాని యొక్క హైట్ విడ్త్ ని అడ్జస్ట్ చేసుకుంటుండాలి డివైసెస్ విడ్త్ బట్టి. సో అందుకని ఎప్పుడు కూడా యూ ట్రై టు యూస్ 100 విడ్త్ అనేదాన్ని పర్సంటేజెస్ లో కానీ VW కానీ VH లో కానీ యూస్ చేస్తూ ఉండండి. సో అప్పుడే మీకు ఇమేజ్ అనేది రెస్పాన్సివ్ గా టర్న్ అవుతాయి. సో ఇది ఒక ఎగ్జాంపుల్ చూడండి. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఒక క్లారిటీ దొరుకుతుంది. సో ఐ టేక్ దిస్ వన్ అండ్ ఐ జస్ట్ రీప్లేస్ దిస్ వన్. సో ఇప్పుడు ఒక ఇమేజ్ వచ్చిందా? ఇప్పుడు ఈ ఇమేజ్ ఉందా? ఇమేజ్ చూడండి, ఆటోమేటిక్ రీసైజ్ అవుతుంది, ఆటోమేటిక్ రీసైజ్ తగ్గుతుంది. ఎందుకంటే ఇక్కడ నేను ఏం ఇచ్చాను? విత్ 100% ఇచ్చాను. 100% అంటే ఇట్ షుడ్ డెఫినెట్లీ ఫాలో ద డివైస్ విత్ ఎంతైతే ఉంటుందో అది 100% అవుతుంది. ఇప్పుడు మొబైల్లో ఇంత అవుతుంది, సో ట్యాబ్లెట్ లో ఎంత అవుతుంది, ల్యాప్టాప్స్ లో ఈ విధంగా అవుతుంది. సో అలాగా ఇమేజ్ అనే దానికి కూడా రెస్పాన్సివ్నెస్ అప్లై అవుతుంది. దట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ఇట్ యాజ్ పర్ ద అవైలబిలిటీ, యాజ్ పర్ ఇప్పుడు మనం ఎలా చేయాలనుకుంటున్నాం అనేది. ఇప్పుడు ఇది పోర్ట్రేట్ వ్యూ కదా, ఇది పోర్ట్రేట్ ల్యాండ్స్కేప్ వ్యూ. ఇప్పుడు ఇది యూ విల్ గో టు మొబైల్. దిస్ 100% విడ్త్ 375. ఈ జూమ్ అనేది, ఆ జూమింగ్ అనేది ఆటోమేటిక్ గా జరుగుతుంది. బికాస్ యూ హ్యావ్ గివెన్ సంథింగ్ కాల్డ్ వ్యూ పోర్ట్ విడ్త్ మెయింటైన్ చేస్తున్నారు, అండ్ ఆల్సో ఇమేజ్ కి విడ్త్ 100% ఇచ్చాం కాబట్టి సో దట్ యాక్చువల్లీ మ్యాచెస్ ద డివైస్ విడ్త్ బేస్ చేసుకొని అది అడాప్ట్ అవుతూ వస్తుంటుంది. ఓకేనా? సో రెస్పాన్సివ్ ఇమేజ్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది రెస్పాన్సివ్ వెబ్సైట్స్ లో. అండ్ మ్యాక్స్ విడ్త్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఇమేజ్ కి విడ్త్ 100% ఇచ్చినప్పుడు ఎలా ఉంటుంది. అండ్ ఓకే ఓకే, యాక్చువల్లీ ఇక్కడ మీకు టూ థింగ్స్ రిమెంబర్ చేయాలి. మ్యాక్స్ విడ్త్ కి కొంచెం తేడా ఉంది. సో మీకు ఎలిమెంట్స్ గురించి చెప్పేటప్పుడు మ్యాక్స్ విడ్త్, మిన్ విడ్త్ అండ్ విడ్త్ గురించి చెప్పాను. విడ్త్ అంటే ఎగ్జాక్ట్లీ ఎంత విడ్త్ ప్రొవైడ్ చేస్తారో అంత విడ్త్ తీసుకుంటుంది. మ్యాక్స్ విడ్త్ అంటే అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మీరు విడ్త్ 200 పిక్సెల్స్ ఇచ్చారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్స్ విడ్త్ 400 పిక్సెల్స్ 500 పిక్సెల్స్ ఇచ్చారనుకోండి. ఇప్పుడు మీరు స్కేల్ డౌన్ స్కేల్ అప్ చేస్తున్నారు. అప్పుడు మీకు ఏమవుతుంది? విత్ 200 పిక్సెల్స్ ఇచ్చింటారు, నేను కాదనంటూ. కానీ మ్యాక్స్ విత్ 400 పిక్సెల్ 500 పిక్సెల్స్ వరకు వెళ్తుంది కాబట్టి మీరు ష్రింక్ చేసినా లేకపోతే గ్రో చేసినా అది ఎక్కడి వరకు వెళ్తుంది అంటే 500 పిక్సెల్స్ వరకు రీచ్ అయిన తర్వాత, ఒకవేళ దానికి స్కోప్ ఉన్నా కానీ ష్రింక్ అవనికి గ్రో అవనికి స్కోప్ ఉన్నా కానీ అక్కడికి వెళ్ళి ఆగిపోతుంది. ఎందుకంటే దట్ ఈస్ ద మాక్సిమం విత్ దట్ కెన్ రీచ్. ఓకే, మిన్ విత్ అంటే
ష్రింక్ అవుతుంది. ఆ డివైస్ అనేది 200 పిక్సెల్స్ రీచ్ అవ్వగానే ఆగిపోతుంది. ఎందుకంటే దట్ ఈస్ ద లాస్ట్ సైజ్ వేర్ ఇట్ కెన్ యాక్చువల్లీ ష్రింక్. అంతవరకు ష్రింక్ అవుతుంది, దాని తర్వాత ఇంకా ష్రింక్ అవ్వదు. సో సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా అప్లై అయిపోతుంది. ఒకవేళ మీరు విత్ 100% ఇచ్చారంటే ఇప్పుడు ఇది ఏంటంటే స్కేల్ అప్ అండ్ డౌన్, స్కేల్ అప్ అవడం డౌన్ అవ్వడం ఈ 100% విత్ 100% బేస్ చేసుకొని జరుగుతుంటుంది. దాని తర్వాత ఈ మ్యాక్స్ విత్ ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ మ్యాక్స్ విత్ ప్రాపర్టీ ఇప్పుడు ఇదే ఇమేజ్ కి 100% మాక్సిమం విత్ 100% ఇచ్చామంటే ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఇప్పుడు స్కేల్ డౌన్ చేసినా కానీ స్కేల్ అప్ చేసినా కానీ ఇమేజ్ ని ఒకవేళ డివైస్ విత్ అనేది ఇమేజ్ విత్ కన్నా తక్కువ ఉందంటే, అంటే డివైస్ విత్ అనేది ఇమేజ్ విత్ కన్నా తక్కువ ఉందంటే స్కేల్ అప్ అనే స్కేలింగ్ అప్ అనేది జరగదు. అంటే ఆడికి ఫిక్స్. ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ విడ్త్ మీరు చూసుకుంటే 100 పిక్సెల్స్ అనేది 200 పిక్సెల్స్ అనేది మాక్సిమం దాని విడ్త్. ఇప్పుడు నేను ఏం ఇచ్చాను, మాక్సిమం విత్ 100% ఇచ్చాను. మాక్సిమం విత్ 100% ఇచ్చినప్పుడు దీని అర్థం ఏంటంటే అది 100 ఇప్పుడు డివైస్ యొక్క విడ్త్ 1200 పిక్సెల్స్, ఇమేజ్ యొక్క విడ్త్ 500 పిక్సెల్స్ అనుకోండి. ఇప్పుడు నేను మాక్సిమం విడ్త్ 100% ఇచ్చానంటే అది 500 పిక్సెల్స్ వరకు గ్రో అవుతుంది. 500 పిక్సెల్స్ నుంచి అది గ్రో అవడం ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోద్ది అంటే దట్ ఈస్ ద మాక్సిమం విత్ దట్ ఇమేజ్ కెన్ రీచ్ యాక్చువల్లీ. ఆ స్కేలింగ్ డౌన్ కానీ స్కేల్ అప్ కానీ ఈ పిక్సెల్స్ లూజ్ అవ్వకుండా ఇలా మనం మ్యాక్స్ విత్ అండ్ విత్ కాంబినేషన్ లో వీ కెన్ యాక్చువల్లీ కంట్రోల్ ద రెస్పాన్సివ్నెస్ ఆఫ్ ఇమేజ్ యొక్క రెస్పాన్సివ్నెస్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఈ ఎగ్జాంపుల్ తీసుకునేసి మ్యాక్స్ విత్ 100% ఇచ్చానా, సో బహుశా ఇక్కడ మనం 100% ఇస్తున్నాం కాబట్టి మనకి అంత తేడా అనేది కనిపించదు. కానీ వెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ డివైసెస్, ఇప్పుడు మొబైల్ చూడండి, మొబైల్లో ఎంత ఉంది. సో దిస్ ఇస్ ల్యాప్టాప్, వచ్చి ట్యాబ్లెట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది ఈ ఇమేజ్ యొక్క సైజ్ ఎంత ఉందంటే, లెట్స్ ఇన్స్పెక్ట్ దిస్ వన్. ఇమేజ్ యొక్క సైజ్ వచ్చేసి 710 పిక్సెల్స్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేశాను, మొబైల్లో 320 పిక్సెల్స్ నడుస్తుంది. ఎందుకంటే స్కేల్ డౌన్ అయింది, ఇది నడిచింది, స్కేల్ అప్ అయింది, స్కేల్ అప్ అయిపోయింది. నెక్స్ట్ ఇది 370. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గ్యాప్ వచ్చేసింది. ఇక్కడ కనిపిస్తుంది గ్యాప్ వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు నేను మాక్సిమం విత్ ఎంత ఇచ్చాను, ఇది మాక్సిమం విత్ 100% ఇచ్చాను. అంటే ఇది ఆల్రెడీ మాక్సిమం విత్ రీచ్ అయిపోయిన తర్వాత ఈ ఎంటీ స్పేస్ అనేది మీకు కనిపిస్తుంది. బికాస్ ఇట్ కెనాట్ అకామిడేట్ ద ఇమేజ్. ఈ ఎంటీ స్పేస్ లో ఇమేజ్ ని అకామిడేట్ చేయదు. ఇది ఎప్పుడైతే మాక్సిమం విత్ ఇచ్చాం కాబట్టి అలా వర్క్ అవుతుంది. సో ఇలా మనం మాక్సిమం విత్ కాకుండా ఇఫ్ యూ ట్రై టు ప్రొవైడ్ సంథింగ్ కాల్డ్ దీంట్లోనే ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ మ్యాక్స్ విత్ కాకుండా విత్ ఇచ్చారనుకోండి, చూడండి ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతుంది. ఇది చూడు అడ్జస్ట్ అయింది. ఇప్పుడు దీనివల్ల మనకి ఇమేజ్ అనేది సరిగ్గా రెస్పాన్సివ్నెస్ ని మెయింటైన్ చేయదు. యాక్చువల్లీ రెస్పాన్సివ్నెస్ ని మెయింటైన్ చేయాలంటే ఖచ్చితంగా ఇట్ షుడ్ బి యాక్చువల్లీ స్కేల్ డౌన్ స్కేల్ అప్ అనేది దట్ యాక్చువల్లీ ఎవరు డిసైడ్ చేస్తారంటే డివైస్ యొక్క విత్ డిసైడ్ చేస్తుంది, అండ్ డివైస్ యొక్క విత్ డిసైడ్ చేస్తుంది, అండ్ ఆ ఇమేజ్ యొక్క సైజ్ కూడా డిసైడ్ చేస్తుంది. ఆ ఇమేజ్ యొక్క సైజు 710 పిక్సెల్స్ ఉన్నప్పుడు మీరు 760 పిక్సెల్స్ లో 1024 పిక్సెల్ లో నాకు 100% కావాలని అడిగారంటే ఆ 100% లో ఆ ఇమేజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. లేదు మ్యాక్స్ విత్ అనేది ఇమేజ్ కి మ్యాక్స్ విత్ అనేది 100% ఇచ్చారంటే ఆ మాక్సిమం విత్ 100% ఇచ్చేంత వరకు అది వర్కౌట్ అవుతుంది. దాని తర్వాత ఇంకా అది గ్రో అవడం ఆగిపోతుంది మ్యాక్స్ విత్ అంటే. సో అదే మ్యాక్స్ విత్ మ్యాక్స్ విత్ అండ్ విత్ కాంబినేషన్ లో మీరు ఎప్పుడైనా కానీ ప్రిపేర్ చేశారంటే దట్ వుడ్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్. దట్ వుడ్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్ ఫర్ రెస్పాన్సివ్ లేఅవుట్స్. ఓకే. అండ్ రెస్పాన్సివ్ టెక్స్ట్ ఎప్పుడు కూడా మీరు ఫాంట్ సైజెస్ ఉన్నాయి కదా, ఫాంట్ సైజెస్ కి పర్సంటేజెస్ కానీ విడబ్ల్యూ కానీ విహెచ్ కానీ ఆర్ఎం కానీ ఈఎం కానీ అవి యూజ్ చేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఎందుకు అవి యూజ్ చేసుకోవాలంటే మీరు డివైస్ విత్ బేస్ చేసుకొని ఈ టెక్స్ట్ సైజ్ అనేది అరేంజ్ అవుతాయి. సో మీకు కావాలంటే ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. నేను దీని గురించి ఆల్రెడీ మీకు డిస్కస్ చేస్తున్నాను, ప్రీవియస్ క్లాస్లో ఒకసారి డిస్కస్ చేస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ మీరు ఫాలో అవ్వండి, మీకు ఈజీగా ఉంటుంది. దీని తర్వాత రెస్పాన్సివ్ డిజైన్ కి ఫ్రేమ్వర్క్స్ నేను చెప్పాను కదా, ఈ ఈ ప్రాపర్టీస్ అన్నిటిని కూడా గుర్తుపెట్టుకొని దాన్ని వర్కౌట్ చేసి దాన్ని రాయాలి అంటే నో వన్ విల్ టేక్ టైమ్ టు everyone should learn, but ultimately to make their life easier they are relying on some external frameworks మీద రిలే అవుతున్నారు. సో వన్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఫ్రేమ్వర్క్స్ ఈ సంథింగ్ కాల్డ్ బూట్స్ట్రాప్ కానీ మెటీరియల్ కానీ టైల్ విండ్ కానీ లేదా మెటీరియల్ సిఎస్ఎస్ కానీ అవన్నీ కూడా సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్స్. ఆ సిఎస్ఎస్ ఫ్రేమ్వర్క్స్ మనం
కమింగ్ క్లాసెస్లో చూద్దాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్. ఈ రెస్పాన్సివ్ డిజైన్ గురించి ఒకసారి నీట్గా చూడండి. మీకు అర్థం ఏమైనా డౌట్స్ ఇట్లా ఉంటే మాత్రం రేపు డిస్కషన్ క్లాస్లో చూసి దాన్ని వైండప్ చేసుకుందాం. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ ది సెషన్. మీట్ యూ టుమారో. థ్యాంక్స్ గైస్. బై బై.